హలో. వెల్కమ్ అమ్మా. వెల్కమ్ టు వన్ అకాడమీ. సో ఇంకా చూద్దామా, లైవ్ లో జాయిన్ అవుతారనుకుంటా. రీషెడ్యూల్ పెట్టాల్సి వచ్చింది, క్లాస్ 7 o'clock అనుకున్నది. సో గుడ్ ఈవినింగ్ అండి సన్నీ గారు. గుడ్ ఈవినింగ్. సో నేను 12 o'clock కూడా ఒక క్లాస్ అప్లోడ్ చేశాను. అంటే అది లైవ్ క్లాస్ పెట్టాను, అది రికార్డ్ వచ్చి ఉంటుంది, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇండియన్ ఆర్కిటెక్చర్ కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. సో మీకు ఫ్యూచర్ లో ఎప్పుడైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అది చాలా యూజ్ అవుతుంది. ఇక ఇప్పుడు చెప్పబోయేటువంటి సెషన్ ఏదైతే ఉందో ఇది ఎగ్జామినేషన్ పర్పస్ గా ఎంతవరకు అవసరం అనేది పక్కన పెట్టేస్తే, కంపల్సరీ ఖచ్చితంగా మనకి రొటీన్ లైఫ్ లో మాత్రం ఖచ్చితంగా యూజ్ అయ్యేటువంటి టాపిక్ తెలంగాణకు సంబంధించిన కొత్త చట్టాలు. యాక్చువల్లీ రెవెన్యూ చట్టాలే పెడదాం అనుకున్నాను, కానీ మీకు మార్నింగ్ సెషన్ లో మీకు చౌటి సార్ పెట్టేశారు కాబట్టి మళ్ళీ రిపీటెడ్ క్లాస్ ఎందుకని చెప్పేసి, సో దానివల్ల నేను కొత్త టాపిక్ తీసుకుంటున్నాను. మన మున్సిపాలిటీకి సంబంధించిన కొన్ని బేసిక్, దాంతో పాటు ఉన్నటువంటి రెవెన్యూకి చట్టాలకి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, దాంతో పాటు మనకు ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ ఎల్ఆర్ఎస్ కి సంబంధించిన అంశం. చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు కదా మ్యామ్, ఎల్ఆర్ఎస్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి. ఇప్పుడు తెలంగాణలో మోస్ట్ ఫెమిలియర్, అందరికీ తెలిసినటువంటి ఇంపార్టెంట్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చూద్దాం. సో క్లాస్ రీషెడ్యూల్ వల్ల కొంత డిస్టర్బెన్స్ అయిపోయింది. చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు, అయ్యో మ్యామ్ మీరు క్లాస్ రీషెడ్యూల్ చేశారా. సార్ రొటీన్ టైం కదా అని, యాక్చువల్లీ నాకు కొంత పర్సనల్ పని ఉండేసరికి దానివల్ల సో బ్రేక్ పెట్టాల్సి వచ్చిందమ్మా. ఓకేనండి. ఇంకా చాలా మంది కూడా టైం డిస్టర్బెన్స్, ఎందుకంటే మార్నింగే పోస్ట్ చేసేసాను అంతటా కూడా ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో. సో ఇది ఒక ప్రాబ్లం లాగా ఉంటుంది, ఒకసారి సడన్ గా డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. ఓకే సరే పర్లేదు, మన వాళ్ళంతా జాయిన్ అయిపోతున్నారు, వెరీ నైస్. సో గుడ్ ఈవినింగ్ సంజయ్ గారు, గుడ్ ఈవినింగ్. సో మార్నింగ్ కనిపించలేదమ్మా. సో రికార్డ్ వినండి, ఇంపార్టెంట్. మీరు ఎందుకంటే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు కదా, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వెరీ గుడ్. చాలా మంది ఇది మన క్లాస్ అంటే ఇలా ఉండాలి. సో తెలంగాణ క్లాస్, అది తెలంగాణ చట్టాల గురించి మనం చెప్పుకున్నప్పుడు హౌస్ఫుల్ గానే ఉండాలి. ఓకే, క్లియర్. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్ వచ్చేసి తెలంగాణకు సంబంధించిన కొత్త చట్టాలు. నేను పెట్టిన పీడిఎఫ్ ని క్లియర్ గా చదవాలి, నాకు తెలిసి టైం అయితే సరిపోదు మొత్తం చెప్పడానికి క్లాస్. ఓకే అండి, ఓకే. సో ఇక అవునండి, ఆ టైంకి చాలా క్లాసెస్ ఉన్నట్టున్నాయి కదా. సో నాకు తెలిసి ప్లస్ క్లాసెస్ కూడా ఉన్నట్టున్నాయి ఆ టైంకి. సో దానివల్ల కొంత ఓకే ప్లస్ కోర్స్ ఓకే. సో దాంతోపాటు నాకు తెలిసి ఫ్రీ సెషన్స్ కూడా చాలా క్లాసెస్ పెట్టారమ్మా. నాకు కనిపించింది చాలా మంది రికార్డ్ విన్నట్టున్నారు. 5 minutes క్లియర్ గా తెలిసిపోతుంది. సరే నేను ఎక్కువ టాపిక్ దానికి సంబంధించి నేను వేస్ట్ చేయను. ఇక్కడ సబ్స్క్రిప్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఈ లోపు ఎందుకంటే జాయిన్ అవుతున్నారు, ఫస్ట్ ఎల్ఆర్ఎస్ గురించి చెప్తున్నాను. ఇంట్రొడక్షన్ అర్థం కాకపోతే ఎల్ఆర్ఎస్ టాపిక్ అసలు అర్థం కాదు. సో న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో, సో దయచేసి క్లాస్ ఎండింగ్ వరకు వినండి. నోటిఫికేషన్స్ రావడానికి 100% తెలంగాణ స్కోప్ ఉంది. సో దసరా వరకు కూడా ఊపిరి మెసలంత పని మాకు కూడా ఉంది. సో నా సిచ్యువేషన్ చూస్తుంటే నేను ఆ టైం కల్లా పేషెంట్ అవుతానో అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ హెవీ వర్క్. సో ఇప్పటికీ కూడా మెసేజ్లు వస్తానే ఉన్నాయమ్మా. నైట్ లేదు, ఒకసారి 11 o'clock కూడా మ్యామ్ క్లాస్ ఓన్లీ ఫర్ టీఎస్. మీకు అవేర్నెస్ ఉంటుంది కాబట్టి వినండి, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు సుధీర్ గారు. సో ఎందుకంటే టీఎస్ లో ఉన్నటువంటి కొత్త చట్టాలు అన్నాం. ఇక్కడ చట్టాలు అనే దాంట్లో మనం కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నా, జనరల్ టాపిక్స్ కాబట్టి. అట్లీస్ట్ మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనే దానికంటే ప్రతి ఒక్కరు కూడా ఒక సిటిజన్ అనేది మాత్రం మర్చిపోవద్దమ్మా. దానికి సంబంధించిన టాపిక్ ఇవి. సో ఎందుకంటే డిపార్ట్మెంట్ లో ఉన్నాను కాబట్టి మీకు ఇంకా క్లారిటీగా చెప్పడానికి అవకాశం ఉంది. నేను మార్నింగ్ సెషన్ లో పీడిఎఫ్ అయితే చూసాను, చౌటి సార్ పీడిఎఫ్ కూడా బాగా పెట్టారు. క్లాస్ అయితే నేను వినలేదు, కానీ యాక్చువల్లీ రెవెన్యూ చట్టాల గురించి అనుకున్నాను. ఎందుకంటే మనం సగం చెప్పుకున్నాం, ఆర్ఓఆర్ గురించి చెప్పుకున్నాను. నేను బేసిక్స్ అక్కడ చెప్పాను. మీకు ఆ బేసిక్స్ చెప్పడం వల్ల మీకు అసలు ఆర్ఓఆర్ అంటే ఏంటో అర్థమవుతుంది, నక్షా అంటే ఏంటో తెలుస్తుంది, అట్లీస్ట్ టెర్మినాలజీ అయితే తెలుస్తుంది కదా. కేకే ల్యాండ్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం, దాంతోపాటు సెత్వారి ల్యాండ్స్ అన్నాం. ఇవన్నీ టెర్మినాలజీలో ఎప్పటికీ మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతాయి. సో మీరు ఏ క్లాస్ అయినా ఫండమెంటల్స్ అనేది మీకు ఐడియా ఉండడానికి అవకాశం ఉంది. వాళ్ళ జనరల్ టాపిక్. సో దేని గురించి అంటే ఎల్ఆర్ఎస్, ఇట్స్ కొత్త టాపిక్, ఇది కూడా మనకి న్యూ టాపికే. దాంతో పాటు మనకు ఉన్నటువంటి మేజర్ గా చెప్పినటువంటి టిఎస్ కి సంబంధించినటువంటి టిఎస్ ఐపాస్ లాగా టిఎస్ కి సంబంధించిన ఏదమ్మా మనకి బి పాస్ సంబంధించినటువంటి టాపిక్ చూద్దాం. ఓకే, నాకు తెలిసి ఇవి 2 టాపిక్స్ చెప్పేసరికి టైం సరిపోతుంది అనుకుంటే నేను రెవెన్యూ చట్టాల గురించి కూడా పెట్టాను. దాంట్లో కూడా నేను అక్కడ మెన్షన్ చేశాను, పీడిఎఫ్ లో ఉంది, ఇంపార్టెంట్ ఉన్నాయి. సో లెంతీగా చదువుకోకుండా మీకు ఒక ఎగ్జామినేషన్ పర్పస్ గా చాలు మ్యామ్, నాకు అంతకంటే సరిపోదు, అవేర్నెస్ అయితే నాకు ఉంది అనుకుంటే చాలు, అంతవరకు వినండి. ఓకే, పీడిఎఫ్ చదువుకోండి. నాకు తెలిసి అంత టైం అయితే సరిపోదు. న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఇంతమంది ఎడ్యుకేటర్స్ అమ్మా, హైలీ కాంపిటీషన్ మధ్య ఎడ్యుకేటర్స్ వాళ్ళ యొక్క సబ్జెక్ట్ ని అంతా కూడా మీ ముందట పెడతా ఉన్నారు కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో త్వరగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇక్కడ దాంతో పాటు మీకు ఎగ్జామ్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించిన స్పెషల్ ఎగ్జామినేషన్ ఛాంపియన్షిప్ కోర్స్ అనేది మనకి నడుస్తా ఉంది.
ఆల్మోస్ట్ నేను ఫేస్బుక్ లో కూడా చూస్తున్నాను, మన ఎడ్యుకేటర్స్ అందరు కూడా పబ్లిసిటీ ఇస్తా ఉన్నారు. మేబీ నా గురించి పాపం చాలా సార్లు వాళ్ళు కాల్ చేసినా కూడా నేను అట్లీస్ట్ మార్నింగ్ అవర్స్ లో లిఫ్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకు కొంత ప్రెషర్ ఎక్కువగా ఉందమ్మా, దానివల్ల కాల్స్ ఈవెన్ స్టూడెంట్స్ కానీ ఎవరిది కానీ నేను లిఫ్ట్ చేయట్లేను. ఈవెన్ టీం వాళ్ళది కూడా అదొక పెద్ద నా మీద రిమార్క్ లాగా అయిపోయింది. సో అది ఇక్కడ ఉన్నటువంటి అంశం. సరే వాట్ ఎవర్. సో ఛాంపియన్షిప్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఎన్రోల్ చేసుకోండి. 1 year సబ్స్క్రిప్షన్ 7,700 మాత్రమే. ఇన్ కేస్ మీరు ప్రవీణ పిఎస్సి అనేటువంటి రెఫరల్ కోడ్ అయినా వాడండి, పిఎస్సి 10. ఇక దాంతో పాటు లేదంటే తెలుగు 10 అనేటువంటి రెఫరల్ కోడ్ అయినా వాడండి. వాట్ ఎవర్ మీరు ఏది వాడినా కూడా 100% మీకు ఇక్కడ న్యాయం జరగడానికి అయితే అవకాశం ఉంది. సరే వాళ్ళ టాపిక్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రతి ఒక్కరు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఓకే, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మీకు చెప్పకపోవచ్చు, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తారు కాదమ్మా, మాకు కూడా చెప్పరు. మేము కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది తెలుసుకోవడానికి. గైడ్ లైన్స్ వచ్చేసి జస్ట్ జీవో రూపంలో మాకు కూడా డిపార్ట్మెంట్ నుంచి వస్తానే ఉంటాయి. సో అసలు అది ఎలా చేయాలి, ఏం చేయాలనేది తెలియదు. మీకు తెలుసు కదా, టోటల్ గా ధరణికి సంబంధించిన మ్యాపింగ్ అంతా కూడా మేజర్ కి ఇక్కడ ఉన్నటువంటి టాపిక్ కనుక తీసుకుంటే దసరా కల్లా టార్గెట్ పెట్టేశారు. మీరు వినే ఉంటారు, మెరూన్ కార్డు విన్నారా అమ్మా? పేపర్ లో చదివారా? మెరూన్ కార్డు కి సంబంధించిన ఎవరికైనా ఐడియా ఉందా? విన్నారా? ఇవన్నీ కూడా మీ అందరికీ యూజ్ అవుతాయమ్మా, మీ అందరికీ యూజ్ అయ్యేటువంటిదే. మీరు అంతా తెలంగాణ వాళ్ళే కదా. ఓకే, ఈ రోజు పేపర్ లో చదివారు మెరూన్ కార్డ్ అనేది కంపల్సరీ. సో మెరూన్ కార్డ్ కి సంబంధించి ఇప్పుడు అదే డ్యూటీ నడుస్తాం. ఏంటి మెరూన్ కార్డ్ కి సంబంధించి ఏంటి, దానికి సంబంధించిన సో ధరణిలో మీ అందరికీ తెలుసు, అందరికీ కూడా గ్రీన్ పాస్ బుక్ అనేది ఇస్తారు. సో గ్రీన్ పాస్ బుక్ ఇస్తారు. సరే మరి అంత బానే ఉంది. ఎవరైతే మనకి ల్యాండ్ కి సంబంధించి అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో, అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి అక్కడ అంతా కూడా మనకి ధరణి పోర్టల్లో ఉంటుంది. ధరణి పోర్టల్లో ఉంటుంది. ఆ వెబ్సైట్ అంతా కూడా ధరణి పోర్టల్ నుంచే చూస్తారు. కానీ ఇక్కడ అది కాదు. నేను చెప్పేటువంటి మెరూన్ ఏంటంటే మనకి ఒక రెసిడెన్షియల్ ఏరియాలు ఉన్నాయి, గ్రామ కంటకాలు అంటారు, లేదా మున్సిపాలిటీకి సంబంధించిన ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఉంటాయి. ఓకే, లైక్ కమర్షియల్ అని చెప్పొచ్చు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అనొచ్చు, లేదా ఓవరాల్ గా తీసుకున్నటువంటి ఏదైతే మనకు ఉన్నటువంటి భూములు ఉంటాయో వాటికి కూడా మనకి మెరూన్ కార్డ్ ఇచ్చేసి ఒక టైటిల్ డీడ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ చాలా చోట విలేజ్ లో అబ్జర్వ్ చేస్తానమ్మా, ఇక్కడ మార్టిగేజ్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, అప్పు కట్టలేదు, ఏం చేస్తాను, నా ఇంట్లో ఉన్నటువంటి కొంత బాగా పక్కనోడికి రాసిస్తాను అంతే. ఆ మాట ఒప్పందం అనేది మాత్రమే ఉంటుంది, కానీ లీగల్ డాక్యుమెంట్స్ ఉండవు. కొన్నేళ్ల తరబడి వాళ్ళు అలాగే ఇంట్లో కొనసాగుతూ ఉంటారు. మరి ఏంటి వాళ్ళ యొక్క పరిస్థితి? వాళ్ళు వెళ్ళి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్ పెట్టుకోలేరు. మీరు విలేజ్లలో ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, మేజర్ లోన్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఎందుకు దొరకవంటే రీజన్స్ ఇది. ఓకే, రీజన్ ఇది. సో దానికి సంబంధించి మెరూన్ కార్డుకి సంబంధించి వాళ్ళు మీకు పేపర్లో ఇచ్చారు. అయితే ఎవరి అయితే డిస్ప్యూటెడ్ కి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి, లేదా డిస్ప్యూటెడ్ కి సంబంధించిన ఇండ్లు ఉన్నాయి, అంటే పర్మిషన్ తీసుకోలేదు, వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ తీసుకోలేదు, ఆ బిల్డింగ్ పర్మిషన్ ఇల్లీగల్ ఉందో వాట్ ఎవర్ అక్కడ పెండింగ్ ఉంది, అలాంటి వాళ్ళకి ఏంటంటే కొత్తగా మనకి అసెస్మెంట్ చేస్తున్నారు. హౌస్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుందమ్మా. ఈ హౌస్ అసెస్మెంట్ కింద వాళ్ళకి ఖచ్చితంగా ఇంటి నెంబర్ కేటాయించారు. వాళ్ళు ఎందుకంటే ఫ్రస్ట్రేట్ అవుతా ఉంటారు, మేము ఇల్లు కట్టుకున్నాం, మాకు ల్యాండ్ కి సంబంధించిన ఇంటికి సంబంధించిన అట్లీస్ట్ నెంబర్ కూడా ఇవ్వట్లేరు. ఏ నెంబర్ వేయించుకుంటారు? ఆ టైంలో ఆధార్ కార్డుకి సంబంధించి చాలా మందికి నెంబర్ లేకపోయేదమ్మా, పక్కింటి వాళ్ళ నెంబర్ వేయించుకున్నారు. తెలుసు కదా, పక్కన ఇల్లు ఎవరైతే ఉంటే దానికి కింద పక్కన పెట్టి బై నెంబర్ వేసేసుకుని వాళ్ళే వేసేసుకున్నారు. అదే ఇక్కడ సెల్ఫ్ అసెస్మెంట్ జరిగింది. ఆధార్ కార్డు దగ్గర ఇదే ప్రాబ్లం కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దాని వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి, వాళ్ళకి కూడా ఒక ప్రాపర్టీకి సంబంధించిన రైట్ ఉండాలనే కాన్సెప్ట్ తో మెరూన్ కార్డ్ అనేది దాన్ని పక్కన పెట్టేసినా ఖచ్చితంగా హౌస్ కి సంబంధించిన అసెస్మెంట్ జరగాలని చెప్పి. సో ఏం చేస్తున్నారమ్మా, ఏం లేదు, మీకు ఇంటి నెంబర్ ఉందమ్మా, మీకు కొత్త నెంబర్ ఇవ్వాలంటే ఏం చేస్తారు, టీ అని చెప్పేసి నెంబర్ పెడతారు, టీ అని నెంబర్ పెడతారు. అంతకంటే ఇక్కడ తేడా ఏమీ లేదు. సో టీ అనే నెంబర్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఏదో 4-80 ఉంది అనుకోండి, 4-80 ఉంది, పక్కనది 4-81 ఉంది, ఆ పక్కన ఇంకొక ఇల్లు ఉంది, అక్కడ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ కి పర్మిషన్ లేదు, బిల్డింగ్ పర్మిషన్ లేదు. వాళ్ళు ఆల్మోస్ట్ కొన్ని రోజుల నుంచి కూడా నన్ను అడుగుతా ఉన్నారు పర్మిషన్ కావాలని. అలాంటి టైంలో వాళ్ళకి ఏం చేస్తున్నారు, టీ అని పెట్టేసి ఇమీడియట్ గా వాళ్ళకి ఒక నెంబర్ ఇచ్చేస్తున్నారు. టీ అంటే అక్కడ ఏంటంటే మనకి ట్యాక్స్ అసెస్మెంట్ లో పడింది, అంటే ట్యాక్స్ కడతారు, వాళ్ళు ట్యాక్స్ కడతారు, వాళ్ళకి ఏంటంటే ఒక ఐడెంటిటీ అయితే ఉంటుంది, కానీ లీగల్ గా మాత్రం రైట్స్ ఉండవమ్మా. లీగల్ రైట్స్ ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించిన ప్రాపర్టీకి రైట్కి సంబంధించిన టోటల్ 100% రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అని చెప్పేసి. ఓకే మ్యామ్, ఇవాళ టాపిక్ ఏంటి, తెలంగాణ చట్టాల గురించి అమ్మా. కొత్త చట్టాలు మీకే తెలుసు, తెలంగాణలో ఏ ఏ చట్టాలు నడుస్తున్నాయి అనేది మీ అందరికీ నోటెడ్. మేజర్ గా కనిపించేటువంటి చట్టాలు కనుక తీసుకున్నాం అనుకోండి, హాటెస్ట్ టాపిక్ గా లాస్ట్ 2018 నుంచి కనుక తీసుకుంటే పంచాయతీరాజ్ చట్టం. దీని గురించి నేను డిస్కస్ చేయట్లేను, పంచాయతీరాజ్ చట్టం, ఎందుకంటే ఏమైనా నోటిఫికేషన్ వచ్చేప్పుడు చూద్దాం, పెద్దగా అడగరు. ఇక నెక్స్ట్ వచ్చేసేమో మనకి 2019 లో పెట్టినటువంటి మున్సిపాలిటీ చట్టం.
మున్సిపాలిటీ చట్టం ఇది హాటెస్ట్ టాపిక్ ఇప్పుడు. సో మోస్ట్ హాటెస్ట్ టాపిక్ ఏదైతే ఉందో మున్సిపాలిటీ చట్టం. నెక్స్ట్ వెంకట్ సార్ ఆల్మోస్ట్ సెషన్ కి రెడీ అయిపోయారమ్మా. ఇవాళ నాకు కాల్ చేశారు 30 క్లాసెస్ తో నేను మున్సిపాలిటీ చట్టం టేకప్ చేస్తున్నాను బ్యాచ్ నెక్స్ట్ అని అంటున్నారు. సరే ఓకే, సో గుడ్ కాన్సెప్ట్. ఎందుకంటే నోటిఫికేషన్ ఎక్స్పెక్టెడ్ కాబట్టి అది కన్ఫర్మ్ గా ఫుల్ఫిల్ చేసుకోండి. ఎందుకంటే సెక్షన్స్ చాలా ఉన్నాయి, చాలా లెంతీ టాపిక్. సరే, ఇందులో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. మున్సిపాలిటీ చట్టంలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మీరు న్యూస్ పేపర్ చూడగానే మీకు ఒకటి కనిపిస్తుంది. ఓకే ఓకే, క్లియర్. న్యూస్ పేపర్ చూడగానే మీకు కనిపించేటువంటి అంశం కనుక తీసుకుంటే అక్కడ అత్యంత ప్రముఖంగా తీసుకుంటే మ్యాథ్స్ స్పెషల్ క్లాసెస్ సార్ చెప్పేది కాదమ్మా, డైరెక్ట్ ప్లస్ క్లాసెస్ లోనే తీసుకుంటాను నేను. అందుకనే అంటున్నాను నోటిఫికేషన్ కి సంబంధించి వచ్చే అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ నాది ఒక డిపార్ట్మెంట్ నుంచి నాకు సంబంధించిన గైడ్ లైన్స్ తో నేను క్లాసెస్ నేను కూడా చెప్తానే ఉంటాను. కానీ సార్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. సరే సార్ అదే చెప్పి ఎలా ఉంది మ్యామ్ రెస్పాన్స్ అని నన్ను అడిగారు. నేను రీషెడ్యూల్ పెట్టానని చెప్పాను. ఓకే సరే. సో మున్సిపాలిటీ చట్టంతో పాటు ఇప్పుడు హాటెస్ట్ టాపిక్ వచ్చేసేది ఎల్ఆర్ఎస్ అది నడుస్తుంది. ఈ ఎల్ఆర్ఎస్ కి సంబంధించిన అంశం మున్సిపాలిటీలో ఏముందనేది ఇక్కడ ఫోకస్ పెట్టాను. ఇలాంటి టాపిక్స్ ఏవైనా ఉంటే నేను చెప్తాను, ఎందుకంటే అది కొంత డిపార్ట్మెంట్ రిలేటెడ్ గా ఉంటే కొంత ఈజీగా మీకు ఐడియా ఉంటుంది. ఓకే, సో ఎల్ఆర్ఎస్ కి సంబంధించి మనకి ఒక గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఒక మున్సిపాలిటీ వరకు కూడా ఎలా ఉంది. ఓకే క్లియర్. ఇక దాంట్లో మనకి ఇక్కడ మేజర్ గా చెప్పుకునే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఖచ్చితంగా తెలుగులో చెప్తాను. ఓకే, సో మున్సిపాలిటీ చట్టంగా మనం ముఖ్యంగా పిలుస్తాం. మున్సిపాలిటీ చట్టంలో ఉన్నటువంటి అత్యంత ప్రముఖంగా చెప్పుకునేటువంటి టిఎస్, మనకి ఏదైతే బిల్డింగ్ పర్మిషన్ కి సంబంధించిన మనకి అత్యంత ప్రముఖంగా చెప్పుకునేటువంటి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇది చాలా చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్ అమ్మా. ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ గా ఫ్యూచర్ లో మీరు ఒక వార్డు సెక్రటరీ అయితే అన్నిటికంటే ఒక రిలాక్స్ గా ఉండేటువంటి చట్టం ఏదైతే ఉందో గవర్నమెంట్ అది కల్పిస్తుంది చాలా. ఎందుకంటే మోస్ట్ కాంప్లికేటెడ్ అంశం ఏదైతే ఉందో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా అంటే బిల్డింగ్ పర్మిషన్ చాలా కాంప్లికేటెడ్. భయపడతారమ్మా, బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే భయపడతారు. టు బి ఫ్రాంక్, హానెస్ట్ గా ఉండేవా. ఎందుకంటారా, అక్కడ వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఇంజనీరింగ్ ప్లాన్ ఒకటి ఉంటుంది. ఇక పర్మిషన్ తీసుకున్నాక వాడు కట్టుకునే ఇల్లు ఇంకో రకంగా ఉంటుంది. మీకు తెలుసు కదా, టోటల్ గా అక్రమ కట్టడాలు హైదరాబాద్ లో ఎలా ఉన్నాయో మీకు వర్షాకాలం చూస్తే నాలాల మీద అని చెప్పేసి ఐడియా ఉంది కదా. లాస్ట్ టైం మీరు తీసుకుంటే నాలాల మీద ఉన్నటువంటి బిల్డింగ్స్ అంతా కూడా కూలగొట్టి అలా చాలా హంగామా జరిగిందా లేదా, కోర్టు కేసులకు వెళ్ళడం, ఏళ్ల తరబడి పెండింగ్ అవ్వడం. దీనంతా బదులు ఇక్కడ టిఎస్ బి పాస్ తీసుకొచ్చారు. టిఎస్ బి పాస్ అంటున్నారు. ఏంటి బి పాస్ అంటే ఇక్కడ మనకి బిల్డింగ్ పర్మిషన్ కి సంబంధించిన ఏదైతే అప్రూవల్ కి సంబంధించిన సెల్ఫ్ సర్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తారు అంటే నా సర్టిఫికేట్ ని నేనే తయారు చేసుకుంటున్నాను. అది ఎలా, ఆన్లైన్ త్రోగా మనకి ఎక్స్ట్రాడనరీ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ బిల్ పెట్టేశారు, బిల్ కూడా ఓకే అయిపోయిందమ్మా. నెక్స్ట్ జనవరికి కూడా ఇది మనకి ఆల్మోస్ట్ వర్కింగ్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ధరణికి సంబంధించి ఆల్మోస్ట్ దసరా అనేది టార్గెట్ పెట్టుకున్నారు, యుద్ధ ప్రాతిపదికన అని చెప్పేసి ఇందాకే మాకు మెసేజ్ లో వచ్చాయి. ఓకే, ఇది ఇక్కడ మేజర్ గా గుర్తుపెట్టుకునే అంశం అక్రమ కట్టడాలని నిరోధించడం కోసం సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చేసి అక్కడ చాలా స్ట్రిక్ట్ గా అన్నిటికని కాదు 21 days అనేది ఇట్స్ మినిమం వచ్చేసి ఏవైతే కమర్షియల్ ఉంటాయి కదా, కమర్షియల్ కి సంబంధించి 21 days లో కంపల్సరీ అప్రూవల్ ఇచ్చేసారు. సో అందులో మనకి ఏంటంటే 15 days లోపే డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేయాలి. 21 days రాలేదు అనుకోండి, అక్కడ ఏవైనా రీజన్స్ చూపిస్తారు, కానీ కంపల్సరీ ఆ డేట్ అనేది వెబ్సైట్ నుంచి కంపల్సరీ ఉంటుందమ్మా. సరే, దాని గురించి డీటెయిల్ గా వెళ్తాను. ఇలా షార్ట్ కట్ గా హరీబరీగా చెప్పేస్తే మీకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఫస్ట్ మనకి సంబంధించిన ఎల్ఆర్ఎస్ గురించి చూద్దాం. ఇక్కడ నేను పెట్ట పీడిఎఫ్ అయితే ఖచ్చితంగా చదవండి, ఒక అవేర్నెస్ వస్తుంది. ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కు ఉన్నటువంటి చేంజెస్ ఈజీగా మీరు ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మున్సిపాలిటీలో ఉన్నారనుకోండి, మీకు సంబంధించిన అంశాలు తెలుస్తాయి కాబట్టి సెక్షన్స్ ఈజీగా గుర్తు పెట్టుకోగలుగుతారు. సరే, ఇదంతా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అని కాదు, మీరు ఖచ్చితంగా చదువుకో. నేను ఇందులో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను. మనకు ఉన్నటువంటి కొత్త ఎల్ఆర్ఎస్ చట్టం. ఓకే, ఎల్ఆర్ఎస్ చట్టానికి సంబంధించిన ఇంపార్టెంట్ అంశం. ఎల్ఆర్ఎస్ అసలు అంటే ఏంటి, ఎల్ఆర్ఎస్ అసలు ఎందుకు చేసుకోవడానికి కారణాలు ఏంటి, మీరు కూడా ఫ్యూచర్ లో ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. మీ పక్కన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కి అట్లీస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఇవంతా కూడా ఏంటి అనేది. ఓకే, సో అలా మనకు ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ కి సంబంధించిన మనం మేజర్ గా గుర్తు పెట్టుకునేటువంటి అంశాలు కనుక తీసుకుంటే, అసలు ఎందుకు ఇలాంటి అన్ని కూడా మనకి గవర్నమెంట్ ఇంతగా ఫోకస్ పెడుతుందంటే, మన తెలంగాణలో భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫ్యూచర్ లో ఇంత భూముల రేట్లు పెరిగిపోయినప్పుడు నక్సలైట్లు కలిగినటువంటి ఉద్యమ సెగ కలిగినటువంటి భూమి, ఇక దాంతో పాటు ఎక్సైజ్ కి అత్యంత గొప్పగా విరివిగా ఆదాయం తెచ్చేటువంటి గొప్ప పుణ్యభూమి మన తెలంగాణ. అలాంటి తెలంగాణలో
ఫ్యూచర్ లో ఆస్తులకు సంబంధించిన తగాదాలు రాకూడదు, ఒకరినొకరు పొడుచుకొని చంపుకోకూడదనే ఆస్పెక్ట్ తో మన కేసీఆర్ గారు చాలా గొప్పగా ఈ యొక్క ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ పెట్టారమ్మా. అదే మనకి ఎల్ఆర్ఎస్ స్కీమ్ గా పిలుస్తాం. అందులో అసలు ఏముంటాయి, ఎగ్జామినేషన్ పర్పస్ గా మున్సిపాలిటీ చట్టం ప్రకారం మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది. మున్సిపాలిటీ చట్టంలో మనం తీసుకుంటున్నాం అక్కడ ఉన్నటువంటి 174 సెక్షన్స్ కానీ, అదేవిధంగా తీసుకునేటువంటి మనం మేజర్ గా చెప్పినటువంటి 172 నుంచి 178 ఉన్నటువంటి సెక్షన్స్ అంతా కూడా బిల్డింగ్ పర్మిషన్ కి సంబంధించిన అంశాల గురించి చెప్తున్నాయి. సో బై సెక్షన్స్ అనేది ఎగ్జామినేషన్ పర్పస్ గా, కానీ అక్కడ ఉన్న కాన్సెప్ట్ గుర్తు పెట్టుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఉన్నటువంటి ఈ ఎల్ఆర్ఎస్ కి సంబంధించిన ఆస్పెక్ట్ కనుక మనం ముఖ్యంగా చూసినప్పుడు, ఓకే క్లియర్, ఇందులో మనకి అసలు ఏంటి ఎల్ఆర్ఎస్ అనేది వేటికి కట్టుకోవాలి అంటే ఫస్ట్ ల్యాండ్స్ అంటే ఏంటో మనకి తెలియాలి. ల్యాండ్స్ అంటే ఏంటో ఖచ్చితంగా తెలియాలి. ల్యాండ్ కి సంబంధించిన అంశాలు కనుక తీసుకుంటేనమ్మా మనకు ఉన్నటువంటి సో భూములు కనుక తీసుకుంటే ముఖ్యంగా ఎలా ఉంటాయంటే ల్యాండ్స్ అనేటి డిఫరెంట్ వెరైటీస్, 3 వెరైటీస్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేమో మనకి నాన్ అప్రూవల్ లేదా అప్రూవల్, ఫస్ట్ రాద్దాం అప్రూవల్ ల్యాండ్స్ అంటే మీకు టోటల్ గా దీంట్లో అంతా కూడా ఏ విధంగా ఉంటుందంటే అప్రూవల్ ల్యాండ్స్ కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ కనుక తీసుకుంటే ఇందులో మొత్తం అంటే ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ల్యాండ్ కి సంబంధించినటువంటి మీకు లేఅవుట్ చేసి ఉంటుందమ్మా. లేఅవుట్ చేసి ఉంటుందంటే అక్కడ ఏది చక్కగా 30 మీటర్స్ రోడ్డు పెట్టేసి 9 మీటర్స్ రోడ్ అనేది ఇవి ఖచ్చితంగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను మాట్లాడదలుచుకోవాలి, మీకు ఎగ్జామినేషన్ పర్పస్ గా అనవసరం. జస్ట్ ఏంటంటే అప్రూవల్ ల్యాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేదమ్మా నాన్ అప్రూవల్ ల్యాండ్. వీళ్ళు కూడా చక్కగా మనకి రోడ్స్ వదులుతారు, పార్క్ వదిలేస్తారు, స్ట్రీట్ లైట్లు పెట్టడానికి ప్లేసెస్ వదులుతారు. కానీ చిన్న తేడా అంటే అక్కడ రోడ్డుకి 30 మీటర్స్ వదలాలంటే వాళ్ళు కాస్త ఏం చేస్తారమ్మా కొంత తక్కువ చేసేసి కమర్షియల్ గా ల్యాండ్ అమ్మేసుకోవాలని చెప్పేసి వాళ్ళు లెంత్ తగ్గించేస్తారు. దానివల్ల అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ సిగ్నేచర్ పెట్టారు కాబట్టి అది నాన్ అప్రూవల్ కింద ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ ఒక అప్రూవల్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి, అక్కడ అన్ని ప్రెమిసెస్ ఉన్నాయి. కానీ చిన్న లోటుపాట్లు, ఎందుకంటే ఖచ్చితంగా ఒక వెంచర్ లో 10% కంపల్సరీ మనకి గవర్నమెంట్ కి ఇచ్చేయాలి. దేనికోసం, డెవలప్మెంట్ కింద. అక్కడ మనకి ఎందుకంటే ఒక పార్క్ కానీ లేదా కమ్యూనిటీ హాల్స్ కానీ లేదా మనకు ఉన్నటువంటి మేజర్ గా అనేకమైనటువంటి డెవలప్మెంట్ కి సంబంధించిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక మోస్ట్ డేంజరస్ ఏది అంటే నాన్ లేఅవుట్ అంటారు. నాన్ లేఅవుట్ గా పిలుస్తారు. ఏవో ల్యాండ్స్ కబ్జాలు చేసేసి అక్కడ అంతా కూడా ఏం చేస్తారమ్మా అక్కడ వెంచర్ వేసేసి దాన్ని అమ్మేస్తారు మొత్తం. అది అవేర్నెస్ లేనటువంటి వాళ్ళు లేదా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు పోయి అట్లాంటి కొనుక్కొని ఏం చేస్తారు సేఫ్ సైడ్ పెట్టుకుంటారు, ఎందుకంటే తక్కువ రేటుకి వస్తాయి కదా. ఇలా 3 వెరైటీస్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయి. ఇవి మనకు ఉన్నటువంటి 3 వెరైటీస్ ఆఫ్ ల్యాండ్స్, దానికి సంబంధించిన మనం మేజర్ గా చెప్పుకునేటువంటి ఇంపార్టెంట్ అంశం. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ అంటున్నారు. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ దేనికి వర్తిస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ కనుక తీసుకుంటే అప్రూవల్ ల్యాండ్స్ కి అసలు ఎల్ఆర్ఎస్ కట్టవలసిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ రెగ్యులరైజేషన్ అయిపోయింది. సో రెగ్యులైజేషన్ అయిపోయింది కాబట్టి దీనికి సంబంధించి మనం చేయవలసినటువంటి అవసరం లేదు. ఇక మిగిలినటువంటిది ఏదమ్మా మనకి నాన్ అప్రూవల్ ల్యాండ్స్, దీనికి ఎల్ఆర్ఎస్ అవసరం. నాన్ అప్రూవల్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ అనేది ఇది చాలా కంపల్సరీ ఇక్కడ ఎల్ఆర్ఎస్ అనేది కట్టారు. ఇది దీంట్లో సమస్య ఏమీ లేదమ్మా. అక్కడ ఫీజు కట్టేస్తాం, స్క్రూటినైజేషన్ అయిపోతుంది. ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ కి సంబంధించిన బెనిఫిషియరీ చార్జెస్, మిగతా ఏవైతే ఓపెన్ ల్యాండ్ స్పేస్ కి సంబంధించిన పెనాల్టీస్ ఇవన్నీ కూడా వేసేసి ఈ ల్యాండ్ పర్మనెంట్ రెగ్యులరైజేషన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక సమస్యల్లో ఏది నాన్ లేఅవుట్. ఇక్కడ ఎక్కడా రోడ్లు వదలలేదు, ఎక్కడా ఇక్కడ మనకి సంబంధించిన పోల్స్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, ఎక్కడా కూడా వెంచర్ లో మీకు ఒక కమ్యూనిటీ హాల్ కానీ, పార్క్ కానీ, పిల్లలు ఆడుకునేందుకు ప్లేస్ కానీ, గ్రీనరీ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. 10% ఖచ్చితంగా గ్రీనరీ కూడా వదలాలి. అలాంటిది ఏవీ లేకుండా లేఅవుట్ చేసేసాడు, మొత్తం ప్లాట్స్ అన్ని అమ్మేశారు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? వీళ్ళకి కూడా ఎల్ఆర్ఎస్ ఫెసిలిటీ ఉంది. చాలా మంది నేను అక్కడ న్యూస్ సెషన్ లో కానీ డిబేట్లలో చూస్తున్నా, ఇలాంటి వాళ్ళకి కూడా ఎల్ఆర్ఎస్ కలిపిస్తే ఇక్కడ నేను డబ్బులు కడతాను, నా ఫ్లాట్ కి సంబంధించి నేను రెగ్యులైజేషన్ ఫీజు కడతాను, ఇక్కడ కూడా నేను డబ్బులు కడతాను, వీళ్ళందరూ కూడా డబ్బులు కడతారు, గవర్నమెంట్ కి మొత్తం కూడా కోట్ల ఆదాయం వస్తుంది. మరి ఇక్కడ వీళ్ళకేంటి బెనిఫిట్? ఎందుకంటే బెనిఫిషియరీ చార్జెస్ కింద ఏం చేస్తామంటున్నారు, డెవలప్మెంట్ చేస్తా అంటున్నారు. ఇక్కడ డెవలప్మెంట్ చేద్దామంటే ల్యాండ్స్ అంతా సేల్ అయిపోయింది కదా, సేల్ అయిపోయినాక రోడ్డు ఎక్కడ వేస్తారట, అది ఇక్కడ ఉన్నటువంటి సమస్య. ఇదే మనకి నాన్ లేఅవుట్. వీటికి ఫీజెస్ ఎక్కువగా ఉంటాయమ్మా, ఫీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఫీ ఎక్కువగా ఛార్జ్ చేసి వాళ్ళతో ఎల్ఆర్ఎస్ చేయించుకునే ముందే వాళ్ళతో ఏం చేస్తారంటే సిగ్నేచర్ పెట్టించుకుంటారు. అంటే అక్కడ మేము అన్ని యొక్క గవర్నమెంట్ కి సంబంధించిన చర్యలకన్నిటికీ చట్టాలన్నిటికీ లోబడిగా ఉన్నాం, దానికి సంబంధించి మేము అంగీకారం ఇస్తున్నాం అనేటువంటి అంశంతో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ ఉంటుంది. ఎవరైతే ఓనర్ ఉంటారు
ఆ సిగ్నేచర్ పెట్టేశాక అది కంప్యూటర్ లో అప్లోడ్ అయిపోతుంది, అంటే ఒప్పుకున్నట్టు. అంటే ఇన్ కేస్ గవర్నమెంట్ వచ్చేసాక డెవలప్మెంట్ చేయాలి, రోడ్డు కావాలంటే వీళ్ళ ల్యాండ్ కి సంబంధించిన కొంత బాగా గవర్నమెంట్ పేరు మీద మనకి రిజిస్ట్రేషన్ చేయాలి. ఓకే ఓకే, క్లియర్ అమ్మా? ఇది ఇక్కడ ఉన్నటువంటి మేజర్ గా చెప్పిన అంశం. సో ఇది మనకి నాన్ లేఅవుట్లకి సంబంధించి కూడా ఎల్ఆర్ఎస్ ఫెసిలిటీ ఉంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ మ్యామ్? నాకు క్వశ్చన్ అర్థం కాలేదమ్మా. ఏది దీనికి సంబంధించి అంటున్నారా? సో దీనికి సంబంధించినటువంటి నాన్ లేఅవుట్ కి సంబంధించి ఉందా? ఓకే, నాన్ లేఅవుట్ ఇలాగే జరిగి ఉంటాయమ్మా. అట్లీస్ట్ నాలా కూడా ఉండదు, నాలా కూడా ఉండదు. అదే కదా, ఇలాంటి అన్ఆథరైజ్డ్ అంతా కూడా అక్కడ కొనుక్కొని ఉన్నారు. అవేర్నెస్ లేనటువంటి వాళ్ళు, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి వాళ్ళు, తాండాలో ఉండే వాళ్ళకి తెలియదమ్మా. ఏదో అలాంటి భూములంతా కూడా కొనేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాంటి చోట ఏంటంటే చాలా తక్కువగా వదులుతారు, ల్యాండ్ ఎక్కువ వదులు కాబట్టి అది నాన్ లేఅవుట్ కింద వస్తాం. దాన్ని అప్రూవల్ ఇవ్వరు గవర్నమెంట్ ఆఫీసర్స్. వాళ్ళు ఏం చేస్తారు, వెంచర్స్ చేసేసుకుంటారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయిపోయాయి, ఎలా అయ్యాయి అనేది వద్దు, దాని పక్కన పెట్టేద్దాం. సో అది ఇక్కడ ఉన్నటువంటి నాన్ లేఅవుట్లకి సంబంధించి. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళని కూడా అన్యాయం చేయడానికి వీల్లేదు, వీళ్ళకి కూడా ఖచ్చితంగా ఒక అప్రూవల్ ఇవ్వాలి. హౌసెస్ కి కూడా ఎల్ఆర్ఎస్, దానికి బిఆర్ఎస్ అంటారమ్మా. ఎల్ఆర్ఎస్ అయిపోయాక మనకి ఎల్ఆర్ఎస్ కడతారు, కానీ అక్కడ ఇల్లు ఉంది, కన్స్ట్రక్షన్ ఉంది, అప్పుడు మనకి బిఆర్ఎస్ చేయాలి. అయితే ఇది కోర్టు కేసులో నడుస్తుంది. 2015 లో ఉంది చట్టం, 2015. ఓకేనా? 2015 లో మనకి ఇక్కడ చట్టం చేశారు. 2015 లో ఉన్నటువంటి చట్టం ప్రకారం బిఆర్ఎస్ కూడా ఉంది, దానికి అక్కడ డబ్బులు కాస్ట్ ఎక్కువనే ఉంటాయి. సో దాని ఏంటంటే కోర్టు కేసు ఉంది. ఎందుకంటే అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ మనకి ఇల్లు కట్టేసి దాన్ని రెగ్యులర్ చేయడం వల్ల, అక్రమ కట్టడాల వల్ల అది కూలిపోయి అనేక మంది చనిపోయే అవకాశం ఉంది కదా. అలాంటి సమస్యలు ఉన్నాయి కదా, మీరు చూస్తూనే ఉన్నారు కదా. మా కొన్ని బిల్డింగ్స్ పర్మిషన్స్ ఎలా ఇస్తారు, కమర్షియల్ బిల్డింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ చూడండి, అపార్ట్మెంట్ లాగా ఇచ్చేసి మనకి ఎన్ని బిల్డింగ్స్ అలా కట్టట్లేరు. మినిమం ఒక స్పేషియస్ గా కూడా లేకుండా పిల్లల్ని అపార్ట్మెంట్ లాగా పెట్టి మధ్యలో లిఫ్ట్ లో ఇరుక్కొని ఒక స్కూల్ కి సంబంధించిన ఇన్సిడెంట్ మీరు చూసారా లేదా? సో భయంకరంగా ఉంటుందమ్మా. ఈ టౌన్ ప్లానింగ్ యొక్క ఆఫీసర్స్ యొక్క ఆధీనంలో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ ఫ్యూచర్ మొత్తం కూడా ఇప్పుడు అంతా కూడా ఏంటంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇప్పిస్తున్నారు. మెజర్మెంట్ కి సంబంధించి మాది ఎంత వెడల్పు ఉంది, పొడవు ఎంత ఉంది, అంతా కూడా దొంగ లెక్కలేసి ఇస్తారు. ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడనే పర్మిషన్ ఇచ్చేసాను అనుకోండి, పక్కన వాడు వస్తాడు, నా ల్యాండ్ లోకి ఇలా ఇచ్చావు, అయిపోయింది, ఇది కోర్టు కేసుకు పోతుంది. పెద్ద రభస. అందువల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఆఫీసర్స్ ఏంటంటే పర్మిషన్లు ఇవ్వరు. అందుకనే ఏళ్ల తరబడి మీకు పర్మిషన్ల కోసం చుట్టూ తిప్పించుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఏం చేసింది, మనకి పర్మిషన్స్ కోసం ఒక వెబ్సైట్ పెట్టేసింది. అదే ఇందాక నేను చెప్పినటువంటి టిఎస్బి. ఓకే, టిఎస్బి అప్రూవల్ కి సంబంధించిన సెల్ఫ్ సర్టిఫికేషన్. ఓకే, సో అలాంటి మనకు ఒక వెబ్సైట్ తీసుకొచ్చేసి విత్ ఇన్ మనకి 21 days లో మనకి ఒక పర్మిషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ చుట్టూ తిరగకుండా ఒక కమర్షియల్ కి సంబంధించిన కాన్సెప్ట్ లో మనం అక్కడ ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం. అలాంటి వాటి కోసం 21 days లో పర్మిషన్ వచ్చేస్తుందమ్మా. సో ఎక్స్ట్రాడనరీ వెబ్సైట్ ద్వారా టోటల్ ఒక ఈ గవర్నెన్స్ ని ఉపయోగించుకుంటూ మన గవర్నమెంట్ ముందుకెళ్తాం. ఇవి జస్ట్ బేసిక్ పాయింట్స్. అంటే మీకు అర్థమైంది కదా అసలు ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి, ఎందుకు కడతారు, కట్టడానికి అవకాశం ఏంటి. పేపర్ తీస్తే చాలు మనకి న్యూస్ పేపర్లు ఇవే కనిపిస్తుంది. అయితే రెవెన్యూ చట్టాలు, లేకపోతే ఎల్ఆర్ఎస్ యొక్క క్రమబద్ధీకరణ, అక్రమ భూముల క్రమబద్ధీకరణ, మెరూన్ కార్డ్ అంటారు, గ్రీన్ కార్డ్ అంటారు. అసలు ఏంటో ఇవి తెలియదు. మీకు అది బేసిక్స్ తెలియకపోతే పేపర్ చదవాలంటే ఇంట్రెస్ట్ కూడా రాదు. ఈ ఒక ఐడియా వచ్చింది కదా. ఇవి మనకి లేఅవుట్లకి సంబంధించిన అంశం. ఈ లేఅవుట్లను ఇప్పుడు ఏవి మనకి నాన్ అప్రూవల్ ఉన్నాయి, అదేవిధంగా నాన్ లేఅవుట్లు ఉన్నాయి. వీటి కోసం ఎల్ఆర్ఎస్ కడతారు. ఇక అక్కడ నేను డాక్యుమెంట్ లో మీకు పెట్టాను, ఫీజు కి సంబంధించిన డీటెయిల్స్ ఇవేమి ఎగ్జామ్ లో అడగరు, పెద్దగా టెన్షన్ పడమాకండి. సో ఇక్కడ ఏదమ్మా గ్రామ పంచాయతీలో తీసుకుంటే 1000 రూపీస్ అనేది ఫీ ఉంటుంది. ఫీ అనేది మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. ఇక మనకి ఏదైతే గ్రేటర్ పరిధిలో ఉన్న వెంచర్ కనుక తీసుకొని ఒక మొత్తం లేఅవుట్ కనుక ఉంటే 10,000 అనేది ఫీజు మనకి ముఖ్యంగా ఉంటుంది. ఆ ఫీజులో చాలా చేంజెస్ ఉంటాయి. ఫీజు కి సంబంధించిన చేంజెస్ చాలా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి నేను క్లియర్ గా ఇచ్చాను. అసలు ఎల్ఆర్ఎస్ కట్టాలంటే డాక్యుమెంట్స్ ఏవి కావాలి, ఏ ల్యాండ్స్ ఎలిజిబిలిటీ అంటే నేను ఇదివరకు కూడా చెప్పాను, ఆర్ఓఆర్ చట్టంలో చెప్పాను. ఆర్ఓఆర్ కింద చెప్పినప్పుడు అక్కడ నేను ఒక వర్డ్ వాడాను, ఏది, నిషిద్ధ భూములు. నిషిద్ధ భూములు అంటే ఏదమ్మా చెరువు కట్ట దగ్గర ఉండేటువంటి భూములు కానీ, లేదా మనకి ఏదైనా ఒక డిఫెన్స్ కి సంబంధించిన ఏరియాలో ఉన్నటువంటి భూములు కానీ, లేదా మనకు ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కానీ, రైల్వే స్టేషన్ కి ఉన్నటువంటి రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్, ఇలాంటివన్నీ కూడా నిషిద్ధ భూములు. ఆ నిషిద్ధ భూములు ఏవైతే ఉంటాయో ఆ నిషిద్ధ భూములకి సంబంధించినదంతా కూడా దానికి ఎల్ఆర్ఎస్ అనేది మనకి వర్తించదు. ఎల్ఆర్ఎస్ అనేది మనకి వర్తించినటువంటి అంశంగా మనం ముఖ్యంగా ప్రముఖంగా చూస్తాం. ఓకేనా? సో అదే ఎల్ఆర్ఎస్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లో అత్యంత ప్రముఖంగా తీసుకునేటువంటి అంశం. అక్కడ డాక్యుమెంట్స్ ఏం కావాలని చెప్పేసి ఎగ్జామ్ లో అడగరు కాబట్టి మీకు అవసరం లేదు. మీకు అవేర్నెస్ కావాలి అనుకుంటే లేఅవుట్ ప్లాన్ ఒకటి ఉంటుందమ్మా. సేల్ డీడ్ కి సంబంధించిన అది ఎవరి మీద ఉందని చెప్పేసి ప్రాపర్టీకి సంబంధించిన అది కూడా ఉంటుంది, యాజమాన్య పత్రం అంటారు. సో అది మనకి ఖచ్చితంగా కావాలి. ఇంకా చాలా ఉంటాయి. ప్లాట్ కి సంబంధించిన బౌండరీ లైన్స్,
ఆ బౌండరీ లైన్స్ ఏమున్నాయని చూస్తారు. 100 రేడియస్ లో మనకి ఏవైనా టోపోగ్రఫీని అబ్జర్వ్ చేస్తారు. అంటే 100 రేడియస్ లో టోపోగ్రఫీ అంటే ఇది ఆ చుట్టూ ఏమైనా మైనింగ్స్ ఉన్నాయా, లేకపోయినా ఎండోన్మెంట్ కి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చూస్తారు. ఇవన్నీ వెబ్సైట్ లో ఉంటాయి. వెబ్సైట్ లో ఉంటే మీరు మాత్రం సమర్పించేది మాత్రం ఏంటంటే లేఅవుట్ ప్లాన్ ఒకటి, అక్కడ ఉన్నటువంటి సేల్ డీడ్ మాత్రం ఉంటే చాలు. అది ఉంటే చాలు. మిగతా అంతా వెబ్సైట్ లో అక్కడ వాళ్ళు ఇచ్చినప్పుడు అన్నిటికీ ఓకే ఓకే అంటే మీరు యాక్సెప్ట్ చేసినట్టు. ఓకే, మీ సిగ్నేచర్ ఉంటుంది కదా, యాక్సెప్ట్ చేసినట్టు. దాంతో పాటు ఈసీ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎన్కంబరెన్స్ మనకి సర్టిఫికేట్ అంటారు. ఇది ఖచ్చితంగా ప్రాపర్టీకి సంబంధించి మీకు ఏ రిజిస్ట్రేషన్ కావాలన్నా లింక్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తారంటారా, అందులో భాగంగా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ అంటారు. ఈసీ ఉందా అని అడుగుతారు. చాలా మందికి అది ఏంటో తెలియదు. ఈసీ ఈసీ అంటారు. అది ఏంటో అని కాదమ్మా, 13 ఇయర్స్ వరకు 13 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక ప్రాపర్టీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్, దాన్ని కన్సిడర్ దాన్ని ఈసీ అంటారు. ఇది వచ్చాక చాలా వరకు అక్రమ రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. మీకు అందరికీ తెలుసు కదా, హైదరాబాద్ లో ఒక్క ప్లాట్ ని ఇద్దరు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేవారు అలా తెలియకుండా. ఎందుకంటే అక్కడ అలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు విపరీతంగా ఉండేది. ఎప్పుడైతే ఈసీ వచ్చిందో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, అది ఆల్మోస్ట్ మనకి తగ్గిందనే చెప్పొచ్చు. ఓకే, సరే ఇవి మనకు ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్, దానికి సంబంధించిన రెగ్యులైజేషన్ కి సంబంధించిన అంశం. ఎల్ఆర్ఎస్ కట్టుకున్నాక అక్కడ మనకి బిల్డింగ్ ఉందనుకోండి, దానికి బీఆర్ఎస్ కూడా కట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఇంకా టాపిక్ అయితే లేదు. అది ఫ్యూచర్ లో ఖచ్చితంగా కోర్టు కేసు క్లియర్ అయ్యాక అది రావడానికి అయితే అవకాశం ఉందమ్మా. ఫీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ అందులో మనకి ఫీజెస్ అనేటి ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ మీకు అనవసరం, జస్ట్ చూసుకోండి. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా అనుకొని చూసుకోండి ఎలా ఉంది ఏంటి ఎలా కట్టాలి. సో అది పెద్దగా మనకి ఎగ్జామినేషన్ పర్పస్ గా అవసరం లేదు కాబట్టి దాని సంగతి వదిలేదు. ఓకే, క్లియర్. ఇక నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి మున్సిపాలిటీ చట్టం. మున్సిపాలిటీ చట్టం అంత వాస్ట్ టాపిక్ కదా మ్యామ్. ఇందులో ఎంతవరకు చదువుకోవాలి, ఎంతవరకు మాకు అవసరం అంటే అంత అవసరమే. ఎందుకంటే మనకు అడిగితే ఒక 150 మార్క్స్ పేపర్ పెడితే ఖచ్చితంగా 50 మార్క్స్ మున్సిపాలిటీ చట్టం మీదనే ఉంటుంది. చట్టం మీదనే అడుగుతారు. పెద్దగా సెక్షన్స్ ఎక్కువ అడగకపోవచ్చు కానీ సెక్షన్ లో ఉన్న కాంటెంట్ అడుగుతారమ్మా. కాంటెంట్ కంపల్సరీ అడుగుతారు. అన్ని మనం చెప్పుకోలేము అనుకోండి. అసలు మున్సిపాలిటీ అనేది ఎలా వచ్చింది, సెల్ఫ్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఇక్కడ పీడిఎఫ్ లో ఉంది, ఒకసారి చూసుకోండి. మొట్టమొదటిసారిగా అసలు మనకి స్థానిక స్వపరిపాలన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేటువంటి అంశాలు. ఎందుకంటే మెగాస్థాన్ ఈసీ యొక్క ఇండికా అనేటువంటి బుక్ లో కూడా మనకి ఏదమ్మా మొట్టమొదటిసారిగా ఈ స్థానిక అంశాల గురించి అక్కడ సపరేట్ గా పరిపాలన ఉందని చెప్పేసి. ఎందుకంటే శాతవాహనుల యొక్క కాలంలో మీకు తెలుసు నిగమ సభలు అన్న గుర్తుందా. ఆ నిగమ సభలు అంటే ఏదమ్మా పట్టణాలకు సంబంధించిన పరిపాలన సపరేట్ గా మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. మనకి నిగమ సభలుగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఇక దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇండికా బుక్ లో మనం ముఖ్యంగా చూస్తాం. ఇక దాంతో పాటు ఏదమ్మా నాగరికుడు. నాగరికుడు అంటే ఏది, నగరాల్లో నివసించేటి వాళ్ళని నాగరికుడుగా కాలంలో పిలిచినట్టు మనకి ఏకంగా మరి యొక్క లిటరేచర్ మనకి ముఖ్యంగా చెప్తుంది. మౌర్య డైనస్టీ యొక్క కాలంలో ఉన్నటువంటి టెర్మినాలజీగా. ఇక అత్యంత ప్రముఖంగా తీసుకుంటే మొఘల్ యొక్క పరిపాలన కాలంలో కూడా అబుల్ ఫజల్ రచించడం అంటే ఏదైతే మనకి ఐని ఈ అక్బరి బుక్ ఇంపార్టెంట్. ఇందులో కూడా మనకి పట్టణ పరిపాలన గురించి మనకి కనిపిస్తుంది. పట్టణ పరిపాలన గురించి మనం ముఖ్యంగా చూస్తాం. మన కాలంలో పట్టణానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా చేసేటువంటి ఆఫీసర్ ఏమని పిలిచే వాళ్ళం, కొత్వాల్. మన దగ్గర పోలీస్ కమిషనర్ అంటాం కదా, కొత్వాల్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. కొత్వాల్ అనేది మనకి ఇక్కడ మేజర్ గా కనిపించేటువంటి అంశం. అలా కొన్ని ఇక అత్యంత ప్రముఖంగా స్థానిక స్వపరిపాలన గురించి చెప్పినటువంటి అతి గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరమ్మా, చోళ డైనస్టీ. స్థానిక పరిపాలన అనగానే కనిపించేది ఎవరు మనకి, చోళులు. వాళ్ళ యొక్క ఉత్తర మేరు శాసనం. ఈ ఉత్తర మేరు శాస్త్రం ఏమని చెప్తుందంటే చోళుల యొక్క కాలంలో స్థానిక పరిపాలన గురించి వివరించేటువంటి అతి గొప్ప శాస్త్రం. ఖచ్చితంగా మీకు ఏ ఎగ్జామ్ లో అయినా, స్పెషల్లీ మీకు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ పెడితే ఈ బిట్ కంపల్సరీ కవర్ చేస్తారు. అది చేయకుండా ఉండదు. అది కన్ఫర్మ్ గా గుర్తుపెట్టుకోండి. ఉత్తర మేరు శాస్త్రం మొదటి పరాంతకం వేసినటువంటి ఉత్తర మేరు శాస్త్రం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక తర్వాత మనకి ఎప్పుడైతే ఆ తదనంతరం తీసుకుంటే ముస్లిమ్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ వచ్చిందో, వాళ్ళ యొక్క తాలూకాలు, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా టోటల్ గా వేరుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్యూడలిజానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు. ఫ్యూడల్ యొక్క సెక్టార్ ద్వారా మనకి అడ్మినిస్ట్రేషన్, గ్రామాల యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒక ఆ విధంగా మనకి జాగీర్దారీ కానీ, జమీందారీ కానీ, ఇనాందారీ కానీ అలా మనకి టోటల్ గా అడ్మినిస్ట్రేషన్ సెక్టార్ మారుతుంది. ఇక తర్వాత ఎవరమ్మా అత్యంత గొప్ప అంశం మనకి లార్డ్ మయో యొక్క కాలంలో 1870లో మొట్టమొదటిసారిగా స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఇక మనందరికీ తెలుసు ఈ బిట్ కూడా కన్ఫర్మ్ గా ఇలాంటి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఒక పర్సంటేజ్ రిజర్వేషన్ దీనికి ఉంటుందమ్మా. అది అడగకుండా పేపర్ అయితే ఉండదు. ఎవరు ద రిప్పన్, ఎవరు ద ఫాదర్ ఆఫ్, కంపల్సరీ వస్తుంది బిట్ ఇంకా కన్ఫర్మ్. కానీ ఇలాంటి ఎలా అంటే లాస్ట్ లో ఇస్తారు, మనకు తెలియదు కదా, టైం మేనేజ్ చేసుకోం కదా. లాస్ట్ కి వచ్చేసరికి జిగ్జాగ్ లైన్ నింపేయాలి ఏదో, లేకపోతే ఇలా నింపుతారు.
ఓఎంఆర్ షీట్ వరుస పెట్టి ఏ లేకపోతే బి లేకపోతే సి, అందులో ఏలో కనీసం ఒక రెండన్నా తగలవా? అంతే కదా. కానీ లాస్ట్ లో ఇలాంటి బిట్స్ కూడా ఉంటాయి. పొరపాటు కూడా టైం కి సంబంధించిన బ్యాలెన్స్ ఖచ్చితంగా చూసుకోండి. లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ కి సంబంధించి ఇస్ అ ఫాదర్ ఆఫ్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఇక మున్సిపాలిటీ చట్టంలో అత్యంత ప్రముఖంగా తీసుకుంటే మనకి 9th ఏ మన కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి 9th ఏ భాగంలో ఉన్నటువంటి మనకి మేజర్ గా గుర్తుపెట్టుకునే అంశం ఏంటంటే పట్టణ స్థానిక సంస్థల్లో కూడా జవాబుదారితనంతో కూడిన పరిపాలన ఉండాలని చెప్పేసి మనకి ముఖ్యంగా ఆఫ్ కోర్స్ 73, 74 ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 74 అంతా కూడా మీకు పాలిటీ బేస్డ్ గా వచ్చినప్పుడు చెప్తాను. నేను జస్ట్ ఇక్కడ ఏంటంటే మన కాన్సెప్ట్ ఎల్ఆర్ఎస్ ఎలా చెప్పుకున్నామో దాంతో పాటు బిల్డింగ్ పర్మిషన్ కి సంబంధించిన టిఎస్బి పాస్ అనేది ఇంపార్టెంట్. దీని గురించి ఒక అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ ఉండడం కోసం జస్ట్ బేసిక్స్ పాయింట్, అసలు ఏంటి మున్సిపాలిటీ చట్టానికి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ అనేకమైన దాదాపు 6 చట్టాలను తీసుకొచ్చి పాత మాసుకపోయినటువంటి మసబారినటువంటి చట్టాలన్నీ కూడా తీసుకొని అర్థం కానటువంటి చట్టాలన్నీ కూడా తీసుకొని ఏకం చేసే ఎక్స్ట్రాడినరీగా తెలంగాణ మున్సిపాలిటీ చట్టాన్ని తెచ్చారు. చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అనేక బెనిఫిట్స్ మనకి పబ్లిక్ కి సంబంధించినటువంటి పార్టిసిపేషన్. ఇప్పుడు అంతా కూడా ఏ ప్రాసెస్ నడుస్తుంది? పిపిపి డబల్ పి. ఇదివరకు ఏమనేవాళ్ళు? పిపిపి అనేవారు. అంటే ఏదమ్మా మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్ కలిసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాగా ఇక్కడ ఏమొస్తుంది మనకి? పబ్లిక్ ప్రైవేట్ తో పాటు మనకు ఉన్నటువంటి ఏదైతే ఆ సమాజంలో నివసించేటువంటి ఎవరైతే ప్రతి ఒక్క సిటిజన్ యొక్క పార్టిసిపేషన్ కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా మనకి ఇక్కడ రావాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి కొత్త కాన్సెప్ట్. నేను ఇదివరకు కూడా చెప్పాను కదమ్మా, మనం ఏది రోడ్ల మీద కనుక మీరు తీసుకున్నారనుకో, రోడ్ల మీద తీసుకుంటే మీకు ఒక సీజన్ వచ్చేసరికి రోడ్డు మీద అంతా కూడా మనకి ఏదో ఒక మక్కలో మన దగ్గర తెలంగాణలో చూస్తే రోడ్ల మీద మొత్తం ఆరబెట్టుతా ఉంటారు. దానివల్ల ఎన్ని యాక్సిడెంట్స్ అయితే మీ అందరికీ తెలుసు కదా. అంటే అక్కడ రోడ్డు వేసేటప్పుడు ఏంటంటే గ్రామాల్లో అనవసరంగా ఏం చేస్తారంటే అక్కడ కాంట్రాక్ట్ల వల్ల కానీ దేని వల్ల కానీ అక్కడ శాంక్షన్ ప్రాపర్ గా కాకుండా రోడ్డు వెడల్పు ఎక్కువగా ఉంటుంది. అదంతా అన్నెసెసరీ కదా, ఇదంతా అన్నెసెసరీ కదా. అందుకని గవర్నమెంట్ ఇప్పుడు అంతా కూడా ఏం చేసిందమ్మా, రైతుల కోసం కల్లాలను ఏర్పాటు చేస్తుంది. ఫ్రీగా సబ్సిడీ కింద మన ఏది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేకమైన బెనిఫిట్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ కొన్ని కోట్ల ఫండ్స్ అంతా కూడా మనకి నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. మన తెలంగాణలో తెలంగాణ పేరిట అన్ని కూడా మనకి అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఓకే, ఐకేపీ అనేది టోటలీ డిఫరెంట్ అమ్మా. ఐకేపీ అనేది ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, సరే ఇక్కడ మేజర్ గా చెప్పినటువంటి అంశం ఇది. మనకి మున్సిపాలిటీ చట్టాల్లో మనకి 1955 హైదరాబాద్ మహానగర పురపాలక కార్పొరేషన్ చట్టం మినహాయించి మిగిలినటువంటి 6 చట్టాలు, పాత చట్టాలంతా కూడా కలిపి కొత్త మున్సిపాలిటీ చట్టం తీసుకొచ్చారు. చాలా ఇంపార్టెంట్. అందులో అత్యంత ప్రముఖంగా చెప్పుకునేదేమో టిఎస్ బీపాస్ చట్టం. దీని గురించి గంటలు లెక్చర్స్ చెప్తూ చాలా మంది మనకి టైం పెట్టారు. మనకి అంత అనవసరం లేదు, ఎగ్జామినేషన్ పర్పస్ గా చాలు. ఏంటది? ఆర్టికల్ బాగా ఉంది కాబట్టి మీకు ఈ క్లిప్పింగ్ పెట్టారు. ఓకే, టిఎస్ బీపాస్ చట్టం అంటున్నాం. టిఎస్ బీపాస్ సంబంధించిన అబ్రివేషన్ అయితే కంపల్సరీ అడుగుతారమ్మా. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్ లో ఎక్కడ తీసుకున్నా టిఎస్ ఐపాస్ గురించి అడిగారు. మీరు చూసారు కదా, ప్రతి ఎగ్జామ్ లో టిఎస్ ఐపాస్ కి సంబంధించిన అలా మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటికి సంబంధించిన ఇండస్ట్రీలకి సంబంధించిన ఏవైతే మనకి అబ్రివేషన్స్ ఉన్నాయో ప్రతి చోట వచ్చేది. ఈసారి ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ బిట్ ఏంటంటే దీని యొక్క అబ్రివేషన్. లాస్ట్ టైం మీ పంచాయతీరాజ్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ప్రియా సాఫ్ట్వేర్ గురించి అడిగారు, దాని ఫుల్ ఫామ్ అడిగారు. ప్రియా సాఫ్ట్వేర్ అంటే ఏంటది? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఏదైతే మనకి ఆన్లైన్ పోర్టల్ ఉంది కదా, దానికి సంబంధించిన అబ్రివేషన్ మనకి ఎగ్జామ్ లో వచ్చింది. సేమ్ అలాగే ఈసారి మీరు మున్సిపాలిటీ చట్టం చదివినప్పుడు డీటెయిల్స్ అడగకపోయినా ఖచ్చితంగా అడిగేటువంటిది ఏదైతే ఉందో అది మనకి దీని యొక్క అబ్రివేషన్. ఓకే, క్లియర్? ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. నేను ఇందాకే చెప్పాను కదమ్మా, తెలంగాణ స్టేట్ కి సంబంధించిన బిల్డింగ్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్, అంటే నా అంతటా నేనే సర్టిఫికేట్ ఇస్తున్నాను. నా బిల్డింగ్ కి సంబంధించిన మెజర్మెంట్ ఏంటి, ఆ బిల్డింగ్ కి సంబంధించిన పొడవు వెడల్పులు ఉన్నాయి, దాన్ని నేను ఆన్లైన్ లో నమోదు చేపిస్తున్నా. ఎందుకంటే ఇదే సమస్య కదా, పక్కన దాంట్లో ల్యాండ్ పోయిందంటారు. ఎందుకంటే ఒక గజం బంజారా హిల్స్ లాంటి దగ్గర తీసుకుంటే ఎంత కాస్ట్ ఉన్నది మీకు తెలుసు కదా. అలాంటి పరిస్థితులు ఫ్యూచర్ లో తెలంగాణలో గ్రామ ప్రాంతాలు మున్సిపాలిటీల వరకు వచ్చే అవకాశం ఉంది. మరి అలాంటి టైంలో ఫ్యూచర్ లో గొడవలు రాకుండా, కోర్టు కేసులలో పడకుండా ఉండడం కోసం సెల్ఫ్ ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా, సెల్ఫ్ కి సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రాసెస్ తీసుకొచ్చారు ఆన్లైన్ ద్వారా. వాళ్ళే సెల్ఫ్ గా సర్టిఫికేషన్ ఇస్తారు. ఇది మా జాగాకు సంబంధించిన మా భూములకు సంబంధించిన హద్దులు అని చెప్పేసి వాళ్ళే మెన్షన్ చేస్తారు. కాబట్టి సెల్ఫ్ సర్టిఫికేషన్ వస్తుంది కాబట్టి అప్రూవల్ ఈజీగా అవుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా ప్రజెంట్ చేస్తారు. సో అది ఇక్కడ ఉన్నటువంటి టిఎస్ బీపాస్ చట్టంలో ఉన్నటువంటి అత్యంత ప్రముఖమైన అంశం.
కాకపోతే అందులో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇందులో ఎగ్జామినేషన్ పర్పస్ గా అడగడానికి కొన్ని అంశాలు అయితే చాలా ఉన్నాయమ్మా. మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 21 రోజులు ఇందాక మీరు చెప్పారు కదా 21 డేస్ లో ఖచ్చితంగా మనకి ఏదమ్మా బిల్డింగ్ కి సంబంధించిన పర్మిషన్ ఇవ్వాలి. ఇలాంటి నెంబర్స్ గుర్తుపెట్టుకో, ఇది ఎగ్జామ్ లో అడుగుతారు. ఓకే క్లియర్? 21 ఇయర్స్ సరే 21 డేస్ లో కంపల్సరీ మనకి ఏం చేయాలి, అప్రూవ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వెబ్సైట్ లో పెట్టేశారు. వెబ్సైట్ లో పెట్టాక స్క్రూటినైజేషన్ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్ చేసి కారణాలు చూపించాలి. అన్ని ప్రాపర్ గా ఉన్నప్పుడు నువ్వు బిల్డింగ్ కి పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేవు, ఇన్ కేస్ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళకి ఏం చేయాలి, మెయిల్ ద్వారా కాకుండా నోటీస్ ఇవ్వాలమ్మా. నోటీస్ అది ఎందుకంటే గవర్నమెంట్ యొక్క వాళ్ళు చేసే వర్క్ అంతా కూడా నోటీస్, మెమోస్, ఇలా ఎజెండా ఈ టర్మినాలజీతో ఉంటుంది. ఓకే, ఇక ఒక్కొక్కసారి అయితే వాట్సాప్ లలో కూడా పెట్టేసి మేము చేసాం వర్క్ అని చూపిస్తా ఉంటారు. సరే వాట్ ఎవర్, కానీ నోటీస్ అయితే ఇవ్వాలి. ఆ నోటీస్ ని వాట్సాప్ లో పెడతారు. ఓకే క్లియర్? సో నోటీస్ రూపంలో, ఎందుకంటే వాళ్ళు రిసీవ్ చేసుకోరు ఇలా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే 21 డేస్ లో కనుక ఇవ్వకపోతే అతనికి పర్మిషన్ వచ్చినట్టు భావిస్తాడు. అలా బిల్డింగ్ కట్టుకోవడానికి అవకాశం ఉంది, అలా అప్రూవల్ అయ్యే అవకాశం ఉంది, కోర్టు కేసులకు వెళ్ళి అలా చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా నోటీస్ అనేది కంపల్సరీ. అది ఇక్కడ 21 డేస్ ఇది ఫ్యాక్చువల్ బేస్డ్ గా ఎగ్జామినేషన్ గా పర్పస్ యూస్ కాబట్టి గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే అనేక చట్టాలు ఉన్నాయి కదా, 6 రకాల చట్టాలు ఉన్నాయి. 6 రకాల చట్టాలు ఉన్నప్పుడు ఎన్విరాన్మెంటల్ కి సంబంధించిన కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, టౌన్ ప్లానింగ్ కి సంబంధించిన కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలా అన్ని తీసుకొని ఒక బిల్డింగ్ పర్మిషన్ కి సంబంధించి సమకూర్చడం కోసం అవసరమైతే 6 నెలలు పట్టేదమ్మా. ఇవ్వరమ్మా, అసలు ఇవ్వరంటే రిస్క్, అందుకనే ఇవ్వరు. వాళ్ళు అంటారు ఎందుకయ్య బాబు నస పెడతాం, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉంటే పెడతారు, డౌట్ లేదు. అక్కడ ఏదైనా ఖచ్చితంగా ప్రాబ్లం ఉందంటే మాత్రం అంత ఈజీగా ఇవ్వరు. ఇక ఎందుకు అనేది నేను చెప్పను, అలాంటి టాపిక్లు మనం లైవ్ లో మాట్లాడుకోలేం. ఏంటనేది నేను ఎక్కువగా డిస్కస్ చేయను, ఎందుకంటే మీరు మున్సిపల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ సంబంధించిన అక్రమ ఆస్తుల గురించి మీరు ఈ మధ్య కాలంలో కొల్లలుగా వింటానే ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుంది అనేది. సో అందువల్ల ఇక్కడ సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేటువంటి ప్రాసెస్ తీసుకున్నారు. జెన్యున్ గా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చిన్న చిన్న తప్పిదాల వల్ల అవుతుందమ్మా. ఏం చేస్తారంటే బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళకి ఏముంది, మంచి ఫ్రెండ్షిప్ చేసేసుకొని కట్టేసుకొని మేము చూసుకుంటాం అంటాడు. వాడు బిల్డింగ్ అంతా కట్టేస్తాడమ్మా. బిల్డింగ్ అంతా కడతారు, ఈ తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాడు అక్కడ సంతకంగా. ఆ తర్వాత ఇంకొక ఆఫీసర్ వస్తాడు, మేము చెప్పలేము ఎలా ఉంటారో, చట్టానికి న్యాయానికి అంటారో ఇంకో సింహం అంటారో ఏమంటారో. ఇక్కడ ఒక 1 సెంటీమీటర్ అంతే, ఎక్కువ కూడా కాదు, 1 సెంటీమీటర్ నీ బిల్డింగ్ కి సంబంధించిన బేస్మెంట్ ముందుకు వచ్చిందని అంటారు, మొత్తం కూలగొడతాను అంటాడమ్మా. అంటే అర్థమైందా, ఇది పరిస్థితి. అలా ఒక వీక్లీ టార్చర్ చూపిస్తారు, ఎందుకంటే పక్క రోడ్డుతో కంప్లైంట్ ఇప్పిస్తారు. ఇవి జరిగేటువంటి అంశం. చాలా సమస్యలు ఉంటాయి. అందుకనే ఇక్కడ గవర్నమెంట్ ఇంత ఒక గొప్ప చట్టం తెచ్చిందంటే హ్యాట్స్ ఆఫ్. సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక గవర్నమెంట్ కైనా, మీరు ఒక నెక్స్ట్ ఒక వార్డ్ సెక్రటరీ జాబ్ లో వచ్చినా కూడా, లేదా మున్సిపల్ డిపార్ట్మెంట్ లో మీకు ఏమైనా జాబ్స్ వచ్చినా అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సెక్యూరిటీ ఉన్నట్టు అక్కడ ప్రాపర్ గా అంతా నడిచిపోతుంది. ఎందుకంటే ఏళ్ల తరబడి ఒక్కోటి ఇల్లు కట్టుకోవడానికి నార్మల్ గా ఉన్నవాడు కూడా తిరగాల్సినటువంటి పరిస్థితులు అతి భయంకరంగా ఉంటాయి. ఒక షెడ్ కి కూడా ఎంత సతాయిస్తారు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉంది. చట్టం ప్రకారం కనుక తీసుకుంటే 75 చదరపు గజాల విస్తీర్ణం. ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ వెబ్సైట్లలో స్క్వేర్ యార్డ్స్ ఇస్తారు కాబట్టి ఆల్మోస్ట్ స్క్వేర్ యార్డ్స్ లోనే చూపిస్తారు. 75 చదరపు గజాల విస్తీర్ణం ఉన్నటువంటి, అదేవిధంగా 7 మీటర్ల కంటే తక్కువ ఎత్తు. ఇది హైట్ కూడా ఇంపార్టెంట్ కదా. హైట్ 7 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్నటువంటి నివాసులకు అనుమతి అవసరం లేదు. మీరు చిన్న చిన్న షెడ్ వేసుకున్నా, లేదా మామూలుగా చిన్నగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా అక్కడ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు? గవర్నమెంట్ కి సంబంధించిన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఏంటి మ్యామ్, మరి నాకు ట్యాక్స్ ఎలా వస్తుంది, అసలు నాకు నెంబర్ వస్తుందా, పర్మిషన్ తీసుకోకపోతే ఎలా అంటే వస్తుందమ్మా. మీరు టీఎస్ మనకి ఏదైతే బి పాస్ ఉందో దాంట్లో మీరు నమోదు చేసుకుంటారు నామినల్ ఫీజ్ తో. ఇక మరి చెప్తే బాగోదు కాబట్టి నేను చెప్పట్లేదు, 1 రూపాయి ఉంటుంది. అలా నామినల్ ఫీజ్ తో నమోదు చేసుకుంటారమ్మా. నమోదు చేసుకున్నాక మీకు అక్కడ కావాల్సినటువంటి పర్మిషన్ అందుతుంది. వితౌట్ ఫీగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఓకే క్లియర్? సో ఇది మనకి 75 చదరపు గజాలకు సంబంధించి అంటే ఏంటంటే మీకు ఒక విట్నెస్ టైటిల్ డీడ్ కింద వచ్చినట్టు, అనుమతి వచ్చినట్టు. అది 75 చదరపు గజాలు కనుక ఉంటే మనకు అవసరం. ఇక నెక్స్ట్ అంతకంటే ఎక్కువ ఉంది అనుకోండి. ఓకే సరే, మనకి 75 చదరపు గజాల కంటే ఎక్కువ ఉంది అనుకోండి. దాంతో పాటు మనకు ఉన్నటువంటి 600 గజాల లోపు ఉన్నటువంటి ల్యాండ్, దాంతో పాటు మనకి 10 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న భవనాలకు మాత్రం ఖచ్చితంగా సెల్ఫ్ మనకి సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మెజర్మెంట్ లో మీకు ఎగ్జామ్ అడగారు, పెద్దగా ఏం కష్టపడతారు, కానీ ఇది మాత్రం ఎగ్జామినేషన్ పర్పస్ గా అవసరం.
ఎందుకంటే బిట్ ఫ్రేమ్ చేయడానికి స్కోప్ ఉంది. ఎన్ని గజాల లోపు ఇంటికి బిల్డింగ్ పర్మిషన్ బి పాస్ ద్వారా. ఓకే, సో పైన రేకులతో రూమ్స్ వేసుకుంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ అవసరం మ్యామ్. పైన పైన అంటే హైట్ చూస్తారమ్మా, హైట్ చూస్తారు, మిమ్మల్ని వేసుకోమనే చెప్తారమ్మా, పెద్ద టెన్షన్ ఏమీ లేదు, వేసుకోమనే చెప్తారు. ఓకే, అంటే అక్కడ ఆ టైంకి మేము వేయలేదు, తర్వాత వేస్తాం, మేము సర్టిఫికేట్ తర్వాత తీసుకుంటాం అని చెప్పేసి అక్కడ ఉంటాయిలేండి, అవంతా కాదు. సో సింపుల్ గా గుర్తు పెట్టుకోండి, హైట్ చాలా ఇంపార్టెంట్. 7 మీటర్స్ హైట్. అంతెందుకమ్మా, ఇప్పుడు మీకు ఒక డబుల్ స్టేర్ కి సంబంధించిన పర్మిషన్ కావాలంటే ఇది చాలా కాంప్లికేటెడ్, చాలా కాంప్లికేటెడ్. ఎప్పుడు కూడా బిల్డింగ్ పర్మిషన్ తీసుకునేటప్పుడు ఎగ్దమ్ ఒకేసారి మీకు 5 అంతస్తులకు తీసేసుకో, అది చాలా ఈజీగా వస్తుంది మీకు. ఆ తర్వాత ఒకసారి బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని మీరు పైన అప్స్టేర్ కడతానంటే మాత్రం బిల్డింగ్ పర్మిషన్ రావడానికి నానా చికాకులు ఉంటాయి, చాలా చాలా కష్టం, చాలా కష్టం. సో అది ఇక్కడ మనం మేజర్ గా గుర్తు పెట్టుకునే అంశం. అది దాంతో పాటు సెల్ టవర్స్ కూడా చాలా ప్రాబ్లం ఉంటుందమ్మా. సెల్ టవర్స్ కి సంబంధించిన పర్మిషన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్లకి ఒక మెడ మీద కత్తి పెట్టినట్టు ఉంటుంది. అది పెద్ద పెద్ద ఇక పొలిటికల్ వాళ్ళతో సంబంధం ఉన్నటువంటి అంశాలు కదా. సెల్ టవర్స్ పెట్టామనుకోండి, మీకు పెట్టేసారి పర్మిషన్ ఇస్తారు, సంబరంగా చక్కగా అంత బాగానే ఉంటుంది అండ్ మీకు అర్థమై ఉంటుంది. ఆ తర్వాత పక్కన వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తారు కంపల్సరీ. 7 మీటర్స్ అమ్మా, దేనికమ్మా 7 మీటర్స్ తక్కువగా, 7 మీటర్స్ కంటే తక్కువగా ఉంటే మాత్రం పర్మిషన్ మీకు వెబ్సైట్ లో నమోదు చేసుకుంటే చాలు, టిఎస్ బీపాస్ కింద నమోదు చేసుకుంటే చాలు. మీరు పైన స్టేర్ లో మనకి రేకుల షెడ్ వేస్తానంటే మాత్రం హైట్ పెరిగిపోతుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనకి నమోదు చేసుకోవాలి, కంపల్సరీ నమోదు చేసుకోవాలి. అంత ఈజీగా కాదు. మీకు అప్స్టేర్ కట్టాలంటే ఇప్పుడు కూడా పర్మిషన్ లో చాలా రిస్ట్రిక్షన్స్ చూస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు, అలాంటి చాలా ఉంటాయమ్మా, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అప్స్టేర్ కి ఎప్పుడు కూడా పర్మిషన్ చాలా కష్టం. ఓకే, సరే, ఇవంతా కూడా స్టాటిస్టికల్ డేటా అంత అవసరం లేదనుకోండి, మనకేమి అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. ఓకే, అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు కాబట్టి అవి గుర్తు పెట్టుకోండి. ఒక 600 ఉంటాయి, కొన్ని బుక్స్ లో వచ్చేసి 400 స్క్వేర్ మీటర్స్ ఉన్నాయి. ఎందుకంటే వెబ్సైట్ ఇంకా తయారవుతుందమ్మా, ఇంకా ప్రాపర్ గా రాలేదు. ఓకే, చట్టం మాత్రం, బిల్లు మాత్రం ఓకే అయింది కాబట్టి అది గుర్తు పెట్టుకో. ఓకే ఓకే, క్లియర్. అది మనకి ఇక్కడ అత్యంత మేజర్ గా గుర్తు పెట్టుకునేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లో మనం ప్రముఖంగా చూస్తాం. 10 మీటర్స్ కంటే ఎక్కువ హైట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక 1 విండోకి మాత్రం మనకి పర్మిషన్ ఇస్తా ఉంటారు. ఇక నాన్ రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కి సంబంధించి కనుక తీసుకుంటే 21 డేస్ లో పర్మిషన్ ఇవ్వాలి. అక్కడ వచ్చేసి ఆఫీసర్స్ వచ్చేసి స్క్రూటినైజేషన్ అక్కడ ఆన్ ది స్పాట్ లో అక్కడ సైట్ మీద చూసి మరి చేయడం జరుగుతుంది. ఓకే, అవన్నీ కూడా అవసరం లేదు, అంతగా పెద్దగా గుర్తు పెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఎగ్జామినేషన్ పర్పస్ అయితే లేదు. ఓకే, క్లియర్. సో ఇవి మనకి ఓవరాల్ గా చెప్పుకునేటువంటి టిఎస్ బి పాస్ చట్టం. మేము మరి ఆల్రెడీ నేను బిల్డింగ్ కట్టేశాను, మరి దానికి పర్మిషన్ లేదు, ఏంటి మా పరిస్థితి అంటే సింపుల్ గా ఏం లేదు, బీఆర్ఎస్ వస్తుంది, ఈ లోపు ఎల్ఆర్ఎస్ కట్టుకోండి, అంతేనమ్మా. మరి ఎల్ఆర్ఎస్ వేటికి అనేది చాలా మందికి డౌట్, అసలు ఎలా కట్టుకోవాలి, ఏం చేయాలి. దాంట్లో ఉన్నటువంటి మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30 మీటర్స్ రోడ్డు ఉంది, మీ సైడ్ 30 మీటర్స్ రోడ్డు పోతుంది, దాని పక్కనే మీకు సంబంధించిన ల్యాండ్ ఉందమ్మా, ల్యాండ్ ఉంది, చుట్టూ ఇల్లులు ఉన్నాయి. ఇలాంటి వాటికి ఎల్ఆర్ఎస్, మధ్యలో మీకు అసలు సర్వే నెంబర్ లేదు, ఏమీ లేదు, అసలు ఏంటి వీటికి ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందా, అలా ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి చాలా మంది. ఇవన్నీ కూడా ఇప్పటికీ ఒక క్లారిఫికేషన్ లేదు, ఖచ్చితంగా కోర్టు కేసులో పడే అవకాశం. గ్రామ కంటకం కింద లోపల గనక ఉండి చుట్టూ ఇల్లు ఉంటే దానికి ఎల్ఆర్ఎస్ అవసరం లేదు. అయితే తెలంగాణలో ఇంకొక చట్టం కూడా కొత్తగా చాలా గొప్పగా మనకి వినికిడి వినిపిస్తా ఉంది, చాలా చక్కగా వినిపిస్తుంది, మీరు దీని గురించి వినే ఉంటారు. విఎల్టీ ఎవరైనా విన్నారా? న్యూస్ పేపర్ చదివిన వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. విఎల్టీ అంటారు. ఇప్పుడు మీ విలేజ్ లో ఇంకొన్ని రోజులైతే స్టార్ట్ అవుతాయమ్మా ఇవన్నీ, విన్నారా? అట్లీస్ట్ నా కామెంట్ సెక్షన్ లో వింటే చెప్పండి. విఎల్టీ విన్నారా? విఎల్టీ అనే టాపిక్ విన్నారా? అసలు ఏంటి విఎల్టీ? వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అమ్మా. ఇది కొత్తగా వినిపిస్తుంది, చాలా మందికి ఇవే డౌట్, అసలు వేకెంట్ ల్యాండ్ కి ట్యాక్స్ ఉంటుందా, ఉండదు. వేకెంట్ ల్యాండ్ కి ట్యాక్స్ ఉండదు. మన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లో వేకెంట్ ల్యాండ్లు పెట్టుకొని ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్ కి ఆదాయం ఎలా వస్తుంది? కొంతమందికి చాలా ల్యాండ్ ఉంటుందిగా, ఇంటి ముందర చూసుకోండి, పెద్ద లాన్ లాగా ఇంత పెద్దగా చాలా వదిలేసుకుంటాడు. మరి వాటికి సంబంధించిన అంశం ఏంటి అంటే, అది ఇల్లు కట్టిన దానికి మీకు 30% అలా ట్రిపుల్ అంటే 3 రేట్లు కనుక మీకు ల్యాండ్ కనుక ఉంటే ఖచ్చితంగా దానికి ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్ అనేది కట్టాలి. చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా తీసుకోండి అమ్మా, ట్యాక్స్ అనేది మనకి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త చట్టాల ప్రకారం చాలా చక్కగా మీకు వెబ్సైట్ లో చూపిస్తూ, పలానా మీ ఏరియా ఏంటి, అక్కడ మీరు పొడవు వెడల్పు ఇచ్చేసారంటే ట్యాక్స్ అనేది క్లియర్ గా మీకు అక్కడ మీరు కూడా ఇంట్లో కూర్చొని మీకు ఎంత ట్యాక్స్ వస్తుందో చెప్పుకోవచ్చు. అక్కడ ఎలాంటి ఒక అక్రమానికి పాల్పడలేదు. ఎందుకంటే ఇదివరకు ఒకప్పుడు ఏంటంటే మాన్యువల్ గా ఉన్న టైంలో వాళ్ళు బిల్లులు ఇచ్చేవారు, ఏదో వాడి దగ్గర ఉన్న బిల్లు చింపేసి ఇచ్చేవాడమ్మా. మీరు ట్యాక్స్ కట్టారంటే అక్కడ ట్యాక్స్ నమోదు కూడా కాకపోయేది. ఎందుకు ట్యాక్స్ అంత వేలల్లో వచ్చేది అనేది చాలా మందికి అర్థం కాకపోయేది. ఎందుకంటే అక్కడ ఉన్న
వర్క్ చేసే పర్సన్ అక్కడ వాడే మింగేశారు. ఇప్పుడు అలా కాదు, ఆన్లైన్ మొత్తం ఒక చోట కూర్చుంటే మొత్తం అలా మీరు ట్యాక్స్ కడితేనే మీకు సంబంధించిన గవర్నమెంట్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఏవైనా అఫీషియల్ సర్టిఫికేట్స్ కానీ మీకు రావడానికి అవకాశం ఉంది. టోటల్లీ బ్లాక్ చేసేస్తారమ్మా, మొత్తం గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి బ్లాక్ అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ట్యాక్స్ కి ఎంత ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు విఎల్టీ అనేది కొత్తగా వినిపిస్తుంది. ఏంటి విఎల్టీ అంటే మనకి ఓపెన్ ల్యాండ్ కి సంబంధించి. ఓపెన్ ల్యాండ్ అంటే మామూలుగా చిన్నగా కొద్దిగా ల్యాండ్ ఉంటే అవసరం లేదు. కానీ సిటీస్ లలో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లో ఏంటంటే ల్యాండ్ కి చాలా వాల్యూ ఉంది కాబట్టి, రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఓపెన్ ల్యాండ్ కూడా నమోదు చేయించుకుంటే బెటర్. ఎందుకంటే అది చాలా వరకు కబ్జాలు చేసుకుంటూ పోతారు కదా, ఇలా వచ్చేస్తా ఉంటుంది కదా. ఓకే, అది మనకి వేకెంట్ ఓపెన్ ఆర్ వాట్ వేకెంట్. సో వేకెంట్ ల్యాండ్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. వేకెంట్ ల్యాండ్ సరే నేను వి చెప్పాను కదా, సరే ఏదో ఫ్లోలో వచ్చినట్టుందండి. సో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఇది కూడా కొంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ మధ్య కొద్దిగా ఎక్కువగా వినిపించేటువంటి టాపిక్ లో దీని గురించి మనం ముఖ్యంగా చెప్తాం. ఓకేనా. సో దీంట్లో చార్జెస్ కూడా చాలా తక్కువ. మనకి 1 రూపీలో తీసుకుంటే 25% అంటే ఎంత, దాదాపు 25 పైసలు అమ్మా, 25 పైసలు అలా ఉంటుంది స్క్వేర్ యార్డ్ కి సంబంధించి. చాలా తక్కువగా ఉంటుంది ట్యాక్స్. అసెస్మెంట్ ఆ ఏరియాని బట్టి మళ్ళీ అసెస్మెంట్ అనేది వేరే ఉంటుంది. సరే దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇది మనకి ఇక్కడ ప్రముఖంగా గుర్తుపెట్టుకునే ఇంపార్టెంట్ అంశం. ఇవి మనకి ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్, దాంతో పాటు ఉన్నటువంటి మనకి టిఎస్ బిపాస్, టిఎస్ బిపాస్, జస్ట్ బేసిక్ లెవెల్. ఇంతకంటే డెప్త్ గా మీకు ఎగ్జామ్ కి అయితే అవసరం లేదు. టిఎస్ బిపాస్ లో గుర్తుపెట్టుకునే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే 75 మనకి 75 స్క్వేర్ యార్డ్స్ కంటే, చదరపు గజాల కంటే మనకి తక్కువ ల్యాండ్ ఉంటే మాత్రం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం. 21 నెంబర్ అనేది మర్చిపోకండి, అది ఎగ్జామ్ పర్పస్ గా 21. ఓకే, 21 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 7 మీటర్స్ అది పక్కన పెట్టినా అది అంతగా హైట్ అయితే అడగరమ్మా, హైట్ అడగకపోవచ్చు, హైట్ అడగరు. కానీ 75 అనేది చాలా ఫిక్స్డ్ గా కనిపిస్తుంది. చాలా పబ్లిసిటీ ఇస్తుంది గవర్నమెంట్, దానికోసం చాలా పబ్లిసిటీ ఇస్తుంది కాబట్టి దాని మీద కొంత ఫోకస్ చేయండి, చాలా సరిపోతుంది. ఓకేనా. సో అది మనకి ఇక్కడ ప్రముఖంగా గుర్తుపెట్టుకునేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లో మనం ప్రముఖంగా చెప్తాం. ఇక దాంతో పాటు మున్సిపాలిటీ చట్టానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బేసిక్స్ అయితే ఉన్నాయి, అవి ఒక్కసారి చూసుకోండి. అసలు ఏముంటాయి, సభ్యుల సంగతి ఎలా ఉంటుంది, మున్సిపాలిటీ చట్టాలకు సంబంధించిన మున్సిపాలిటీలో పురపాలక ప్రాతిపదిగా ఉన్నటువంటి కౌన్సిల్, పురపాలక కార్పొరేషన్, సో ఎలా ఉంటాయి ఇవంతా కూడా పీడిఎఫ్ లో ఉన్నాయి. అండ్ అంతకంటే ముందున్న 1965 చట్టం, 1994 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కలిపే కొత్త మనకి చట్టం తీసుకొచ్చారు. ఇంకా 6 చట్టాలు ఉంటాయి. అంటే ప్లానింగ్ బోర్డుకి సంబంధించి కానీ, ఎండోర్మెంట్, అలా కొన్ని ఉంటాయి. అన్ని కలిపి మనకి ముఖ్యంగా మేజర్ గా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా అత్యంత ప్రముఖంగా గుర్తుపెట్టుకునే అంశం. ఇక వాటికి సంబంధించిన ఎలక్షన్ ప్రాసెస్ గురించి మీకు చట్టంలో ఎగ్జామినేషన్ పర్పస్ గా కంపల్సరీ అడుగుతారమ్మా. అక్కడ సెక్షన్స్ తో సహా చక్కగా ఒక డాక్యుమెంట్ కదా చదువుకున్నట్టు చక్కగా చదువుకోండి. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలనే దానికి నేను చెప్తున్నా. ఎలా ప్రిపేర్ అవ్వాలి దానిలో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సెక్షన్స్ ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేటర్ సెక్టార్ నుంచి ఎక్కువ అడుగుతారు. అంటే మున్సిపాలిటీకి సంబంధించిన ఎవరైతే మనకి ఆ సభ్యులు ఉంటారు కదా, ఆ సభ్యులకు సంబంధించిన అంటే పదవీ కాలం ఎలా ఉంటుంది, సభ్యులకు సంబంధించిన ఎన్నికైనటువంటి వారి పదవీ కాలం నుంచి 3 నెలల వరకు. ఓకే, ఆ 3 నెలల వరకు మనకి 3 సమావేశాల్లో ఏదో ఒక దానిలో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేయకుంటే అతని యొక్క స్థాయి ఖాళీగా చెప్తారు. ఇలాంటి డేటా అనేది గుర్తుపెట్టుకో. ఎగ్జామ్ లో మనకి అడిగేటువంటి ఇలాంటి డేటాని, అందుకనే నేను ఇంపార్టెంట్ ఉన్నాయంతా కూడా ఇక్కడ పెట్టాను. ఇది ఏదో న్యూస్ పేపర్ లో ఆర్టికల్ ఇచ్చారమ్మా, చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. కాబట్టి నా న్యూస్ పేపర్ లో ఎన్నో చదివాను, వీటి గురించి ఎన్నో చదివాను, కానీ అంతా చిన్నగా చాలా టాపిక్ కవర్ చేస్తూ ఇక్కడ కనిపించింది. ఓకే, ఏదైనా కారణంలో సభ్యుల ఖాళీలు ఏర్పడితే, అంటే మనకు ఉన్నటువంటి వార్డు సభ్యులు ఉంటారు కదా, ఆ వార్డు కౌన్సిలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఏదైనా కనుక ఖాళీ కనుక ఏర్పడితే 15 రోజుల లోపు కమిషనర్, ఇలాంటి నెంబర్స్ అడుగుతాడు ఎగ్జామ్. ఎన్ని రోజులు? 15 రోజుల లోపు కమిషనర్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఏదో పేపర్ లో చూసానమ్మా. నేను ఏంటంటే న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ ఇలాంటి ఎప్పుడో చదువుతా ఉంటాను కదా, చదువుతున్నప్పుడు తీసి పక్కన పెడతాను. నేను ఒకసారి చూస్తాను, అది దాని మీద ఫోకస్ పడలేదు. మేబీ వెలుగు సంథింగ్ ఏదో ఉండొచ్చమ్మా, వెలుగు ఆర్ వాట్ ఎవర్, లేకపోతే నమస్తే తెలంగాణ, ఇంతకంటే ఏదైతే ఉండదు. ఈనాడులో అయితే ఇట్లాంటి డీటెయిల్స్ అయితే రావు, ఈనాడులో రావమ్మా. ఈనాడులో కొంత మీకు ఎడిటోరియల్స్ ఎక్కువగా తీసుకునే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, ఇండియాకు సంబంధించిన రిలేషన్స్ కానీ అవే ఎక్కువ అడుగుతాయి, అవే ఎక్కువ వస్తాయి. కానీ మేబీ వెలుగు ఆర్ మనకి ఇదే నమస్తే రెండిట్లో ఏదో దాంట్లో ఉండొచ్చు. వెలుగు మెజార్టీ నాకు వెలుగు అనిపిస్తుంది. ఓకే, సో రీసెంట్ గా వెలుగులోనే ఎడ్యుకేషన్ దాంట్లో వచ్చి ఉంటుంది, అందులో చూసుకోండి, చదవండి. చాలా చక్కగా ఇచ్చారు. మీకు నేను చెప్పిన క్లాస్ విన్నారు కాబట్టి మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అవునమ్మా, బెస్ట్ పేపర్ అంటారా? బెస్ట్ పేపర్ అయితే నమస్తే తెలంగాణ. దేనికి? తెలంగాణ వాళ్ళకి ఖచ్చితంగా చదవాలి. బెస్ట్ అని కాదు, గవర్నమెంట్ పేపర్, గవర్నమెంట్ కి సంబంధించిన టెండర్స్, వాటికి సంబంధించిన, ఎందుకంటే వెలుగు V6 వాళ్ళది కదా. V6 అనేది మన రూలింగ్ గవర్నమెంట్ కి
ప్యారలల్ గా వెళ్ళేది కాదమ్మా. దానివల్ల దీన్ని పక్కకు పెట్టేయండి. మనం ఖచ్చితంగా ఇది చదవాలి. తెలంగాణ స్కీమ్స్ అంతా, తెలంగాణ ఓరియంటెడ్ టాపిక్స్ అంతా దీంట్లోనే ఇస్తారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ దీని మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఓకే, క్లియర్. ఇక్కడ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు డీటెయిల్ గా సెషన్స్ వస్తాయి, కానీ ఒక ఐడియా ఉండాలి. మినిమం ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు ఏబిసిలు అనేది ఖచ్చితంగా ఐడియా ఉండాలి. అంటే ఏదైనా కారణాల చేత సభ్యులు కనుక ఖాళీ అయితే 15 రోజుల లోపు ఖచ్చితంగా కమిషనర్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెప్పాలి. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఎప్పుడు కూడా ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించి మీకు ఎగ్జామ్ లో అడిగిన, లాస్ట్ పిఎస్ ఎగ్జామ్ తీసుకున్న, పంచాయత్ సెక్రటరీ, జేపీఎస్ కి సంబంధించి చేసుకున్న, ఎక్కువగా కూడా అడ్మినిస్ట్రేటర్ సెక్టార్ కి సంబంధించిన ఈ ఎన్నికల కమిషన్ కానీ, ఆర్థిక సంఘం కానీ, ఫైనాన్స్ కి సంబంధించి కానీ, సర్పంచ్ యొక్క ఎన్నిక ఎలా జరుగుతుంది, ఉప సర్పంచ్ కు సంబంధించిన అభిశంసన తీర్మానం, అవిశ్వాస తీర్మానం అంటాం కదా, సర్పంచ్ కి అవిశ్వాస తీర్మానం లేదు, అదే ఉప సర్పంచ్ కు ఉంది. అది ఎన్ని రోజుల తర్వాత, ఎలక్షన్ అయ్యాక ఎన్ని సంవత్సరాల తర్వాత పెట్టడానికి, ఇవన్నీ కూడా ఎగ్జామ్ లో ఎక్కువ అడిగారు. ఎగ్జామ్ లో అడ్మినిస్ట్రేటర్ సెక్టర్ మీద అడిగారు, ఎంతవరకు అవేర్నెస్ ఉంది. ఓకే, వాటి మీదనే ఎక్కువగా వస్తున్నాయమ్మా. సెక్షన్స్ అన్ని చదవాలా అంటే అన్ని అవసరం లే, ఇంపార్టెంట్ చూసుకోండి చాలు. ఆ సెక్షన్ లో ఉన్న కాంటెంట్ ఇంపార్టెంట్. 15 ఉన్న చోట వాళ్ళు ఏం చేస్తారంటే 25 days 10 days ఇస్తారు. అది కరెక్టా కాదా అని అడుగుతారు. అంతకుమించి పెద్దగా కష్టపడి కాంప్లికేటెడ్ అయితే ఉండదు. ఇక ప్రతి పురపాలకుల్లో 15 మంది సభ్యులతో కూడిన 4 వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి. అంటే ఒక్కొక్క వార్డు కమిటీలో కంపల్సరీ 15 మెంబర్స్ ఉండాలమ్మా. ఇప్పుడు అందుకనే ఒక్కొక్క వార్డుకి సంబంధించి ఒక్కొక్క వార్డు సెక్రటరీని ఏర్పాటు చేయడానికి సమాయత్తం అవుతున్నారు. ఓకే, అవునమ్మా, 3 months. ఓకే, 3 months కి సంబంధించినటువంటి అంశం. సో ఇది మనకి ఇక్కడ మేజర్ గా గుర్తుపెట్టుకునే, అత్యంత ప్రముఖంగా గుర్తుపెట్టుకునే అంశం. ఎవరు ఉంటారంటే చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్. ఇవన్నీ కూడా సెక్షన్స్ ప్రకారం వాళ్ళని ఎలా మనకి ఎన్నిక చేసుకుంటారు అన్ని కూడా మీకు మున్సిపాలిటీ చట్టంలో చాలా క్లియర్ గా ఉన్నాయి. కానీ అట్లీస్ట్ తెలియాలి కదా, అక్కడ మున్సిపాలిటీలో ఎవరు ఉంటారు, విలేజ్ లో ఎవరు ఉంటారు, ఒక మనకి మేజర్ గా తీసుకున్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించి ఎవరు ఉంటారు, మినిమం అవి తెలియకపోతే సబ్జెక్ట్ టఫ్ గా ఉంటుంది. అట్లీస్ట్ అక్కడ చైర్మన్ ఉంటాడు అనేటువంటి అంశం తెలియాలి. చైర్మన్ తో పాటు మనకి వైస్ చైర్మన్ ఉంటాడు, మేయర్ ఉంటాడు, డిప్యూటీ మేయర్ ఉంటాడు. అలాంటి కొన్ని టర్మినాలజీ మాత్రం మినిమం అయితే అవేర్నెస్ ఉండాలమ్మా. సో అలా మనకి మున్సిపాలిటీ చట్టానికి సంబంధించి చైర్మన్ ఆధ్వర్యంలో ప్రతి నెలలో ఒకసారి కంపల్సరీ మనకి బాడీ మీటింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో కౌన్సిల్ సమావేశం కంపల్సరీ. ఇలాంటి బిట్స్ రెగ్యులర్ గా అడుగుతారు. ఇది కన్ఫర్మ్ గా అడిగేటువంటి ఎక్స్పెక్ట్ చేసేటువంటి బిట్ ఏదమ్మా మనకి మీటింగ్. సో విలేజ్ లో మీకు ఎలా కూడా లేదా ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పొలిటికల్ వాళ్ళు ఉంటారు, పొలిటికల్ కి సంబంధించినటువంటి వార్డ్ మెంబర్స్ ఉంటారు కదా, ఆ వార్డ్ మెంబర్లందరికీ సంబంధించి వార్డ్ కౌన్సిల్ కి సంబంధించిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిసారి కూడా లాస్ట్ దాదాపుగా మనకి 10th date లోపు ఖచ్చితంగా ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటారు. ఆ మీటింగ్ దానికి రెజల్యూషన్ పాస్ చేయడం, దాన్ని బట్టి ఏ విధంగా ప్రోగ్రామ్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. అందులో ఖచ్చితంగా ఏదమ్మా కౌన్సిల్ సమావేశంలో 50% కంటే తగ్గకుండా రాతపూర్వకంగా కోరితే, ఇది కూడా ఇంపార్టెంట్, అడిషనల్ అంటే ఇన్ కేసు మంత్లీ 1 సైడ్ ఒకసారి పెడతా, లేదా ఏదైనా ఎమర్జెన్సీ ఉంది ఖచ్చితంగా పెట్టాలని ఒక 50% వార్డ్ మెంబర్స్ అన్నారు అనుకోండి, కౌన్సిల్ మెంబర్స్ అన్నారు అనుకోండి, కంపల్సరీ మళ్ళీ మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏదంటే అక్కడ ఉన్న బడ్జెట్ లో 10% కంపల్సరీ గ్రీన్ బడ్జెట్ కోసం పెడతారు. గ్రీన్ బడ్జెట్ అది ఖచ్చితం అమ్మా. అది మీకు ఈవెన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయినా, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అయినా, జిహెచ్ఎంసీ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా గవర్నమెంట్ కంపల్సరీ ఫోకస్ దేని మీద ఉందంటే గ్రీనరీ 10%. మరి యొక్క టార్గెట్, అర్థహారం యొక్క టార్గెట్ 33% ఫారెస్టిఫికేషన్ జరగాలి. ఎందుకు జరగాలంటే ఇలా జరిగింది అనుకోండి అమ్మా, మీరు యునెస్కోకి వెళ్ళారనుకోండి విపరీతంగా అప్పులు వస్తాయి. నేను అలా అన్నానని చెప్పేసి అనకండి, 100% అమ్మా. ఎందుకంటే మనం గ్రీనరీకి ప్రయారిటీ ఇస్తున్నామంటే గ్రాంట్స్ ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అందుకనే కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఎందుకంటే మనం డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ అగ్రిమెంట్ జరిగింది, అందులో మనకి అమెరికా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అనగానే ఒక వ్యతిరేక ధోరణులు వచ్చాయా? ఎప్పుడైనా ఉంటాయమ్మా. క్యాటో ప్రోటోకాల్స్ కానీ, యునెస్కోకి సంబంధించినటువంటి ఒక ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం మనం పడుతున్నాము అంటే కంపల్సరీ మనకి వరల్డ్ నుంచి ఖచ్చితంగా సహాయం అందుతుంది. అలా తెలంగాణ ఇక్కడ ఫోకస్డ్ గా ఉంది. ఇందులో చాలా నిగూఢమైనటువంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి హరితహారం కోసం గవర్నమెంట్ కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది, ఒక వెల్ఫేర్ కింద, ఒక గ్రీనరీ కింద, ఓకే, ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ కింద. అందువల్ల దాని మీద ఫోకస్ మీరు చూస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ మీకు రోడ్ డివైడర్స్ లో కూడా ఇలా కనిపిస్తున్నాయి చెట్లు. ఎందుకంటే నెక్స్ట్ మీకు వార్డు సెక్రటరీలు చెప్పి ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. చెట్టు చచ్చిపోయినా మీ మీద రిస్ట్రిక్షన్స్ ఉంటాయమ్మా. సో వార్డు సెక్రటరీ జాబ్లలో మేజర్ ఇదే ఉంటుంది. ఫస్ట్ ఫోకస్ ఇది. అసలు ఇది వరకు ఉన్నటువంటి జాబ్ ఏంటంటే బిల్డింగ్ పర్మిషన్లు, లేఅవుట్లు,
అలాంటివి ఉండేది. ఇప్పుడు ఫోకస్ అంతా దీని మీద పెట్టేశారు. 10% గవర్నమెంట్ అంతేందుకు మీరు రంగారెడ్డి గాని, అటు గజ్వేల్ ఏరియా కానీ ఇలాంటి ఏరియాలు చూసారనుకో ఒక యూఎస్ఏ కదా పోయినట్టు అంత డెవలప్‌మెంట్ జరిగింది. మీరు చూసారుగా గ్రీనరీ ఎంత చక్కగా ఉందో. అలా చక్కగా నీట్‌గా రోడ్లు చుట్టూ చక్కగా చెట్లు. ఎందుకంటే అదంతా కేసీఆర్ ఎళ్ళే రూట్ అంతా కూడా ఎప్పుడు అలా హైలైట్ ఉంటుంది. అవునమ్మా. అటు చాలా బాగా డెవలప్ చేశారు. ఎందుకంటే ఫోకస్ పెట్టారు. అందుకని అక్కడ ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి కదా! ఇవన్నీ కూడా కొత్త చట్టాలు తేవడానికి కారణం. ఒకప్పుడు మనకి మేజర్‌గా తీసుకుంటే మన ఏపీలో ఉన్నటువంటి రేట్లు ఇప్పుడు మన తెలంగాణకి ఒక 5 సంవత్సరాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ టోటల్ కంప్లీట్ అయ్యాక వాటర్ యొక్క అవైలబిలిటీ వచ్చిందంటే మాత్రం కంపల్సరీ అమ్మా. కంపల్సరీ. ఎందుకంటే అక్కడ మీరు స్కూల్స్ దగ్గర నుంచి చూడండి చాలా ఎప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్‌లు ఈ ఏరియాలో పాపం ఫుల్ వర్క్ అమ్మా. ఫుల్ వర్క్ ఉంటుంది. ఇది ఏరియాకి సంబంధించి రంగారెడ్డి, గజ్వేల్ చాలా మంది జాబులు మానేసి కూడా ప్రిపరేషన్‌కి వెళ్ళిపోయారు. అలా అంటే ఈ డిపార్ట్మెంట్‌లలో పనిచేసేవాళ్ళు. ఓకే. ఇది సెల్ఫ్ గవర్నెన్స్‌కి సంబంధించి. సరే ఓకే. ఇక దానికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి తీర్మానాన్ని సదరు వ్యక్తులు పదవి స్వీకరించిన 3 సంవత్సరాలలో ప్రవేశపెట్టకూడదు. అంటే ఏది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి గనక తీసుకుంటే సో ఏదైతే మనకి ఏదమ్మా అవిశ్వాస తీర్మానం ఉంటుందిగా. ఇన్ కేస్ చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీస్‌పై మొత్తం సభ్యులలో సగానికి తగ్గకుండా సంతకాలు చేసి కలెక్టర్ గనక అందజేశారనుకోండి. అంటే వాళ్ళ మీద పని సరిగా చేయట్లేదని అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాస తీర్మానం కలెక్టర్‌కి అందించారు. ఆ సదరు వ్యక్తులు పదవి స్వీకరించిన 3 సంవత్సరాల లోపు ప్రవేశపెట్టకూడదు. అంటే ఒక కొత్త వ్యక్తికి ఖచ్చితంగా 3 సంవత్సరాల లోపు అవకాశం కల్పిస్తారు. ఏది పరిపాలన నిరూపించడాని కోసం. అలా 3 ఇయర్స్ వరకమ్మా. ఇక 2/3 వంతు మెజారిటీతో అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించితే ఆ వ్యక్తి పదవి నుంచి మాత్రం దిగిపోవాలి. ఇది కూడా ఎగ్జామినేషన్ పర్పస్ గా సెక్షన్స్ తో సహా గుర్తుపెట్టుకోండి. ఇవి నేను ఇక్కడ టాపిక్ చెప్పాను. మీరు నెక్స్ట్ సెషన్స్ వచ్చినప్పుడు అక్కడ ఏ సెక్షన్ ఇది చెప్తుంది అదే మనకి అక్కడ ఇంపార్టెంట్. అదే మనకి ఇక్కడ మేజర్ గా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను లేఅవుట్ అంటే 174 సెక్షన్ అని చెప్పుకున్నాం కదా. 172 అనగానే మన బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించి అలా చెప్తాంగా అవి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇవి ఇంపార్టెంట్. ఒక్కసారి ఇందులో చూసుకోండి చాలా సరిపోతుంది. ఇక దాంతో పాటు ధరణి పోర్టల్ దీని గురించి నేను ఎందుకంటే చట్టాలంతా కూడా ఒక షార్ట్ కట్ లో ఒక ఐడియా రావాలని చెప్పేసి మొత్తం కూడా పెట్టేశానమ్మా. అదంతా కూడా ఇందులో చాలా చక్కగా ఇచ్చారు. వెలుగు అన్నారు కదా దాంట్లోనే ఉండొచ్చు. ఒకసారి చూసుకోండి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మనకి ఏదమ్మా ధరణి సేవ చాలా చాలా ఇంపార్టెంట్. దేనికి సంబంధించి ఉన్నాయి రెవెన్యూ సేవలకు సంబంధించిన మ్యూటేషన్ కానీ, వారసత్వం, ల్యాండ్ వాల్యుయేషన్ కానీ, భూ మార్పిడి, నాలా, వ్యవసాయ ఆదాయ ధృవీకరణ ఇవన్నీ కూడా మనకి ధరణి కిందనే వస్తాయి. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించిన సర్వ అధికారాలు ఇప్పుడు ఎవరికి కల్పించారు? ధరణికి కల్పించడం జరిగింది. ధరణికి కల్పించిన అంశం మనం ముఖ్యంగా పిలుస్తాం. ఓకే. సో మరి ఇవేమేం సేవలు చేస్తాం ధరణి ద్వారా మనం ఇప్పుడు మేజర్ గా చేసేటువంటి సేవలు ఏంటి అక్కడ ఏమున్నాయి అంటే డ్యూటీ ఫీజు క్యాలిక్యులేషన్ ధరణి వెబ్సైట్ ద్వారా మీ ల్యాండ్ కి సంబంధించి మీ ఇంటికి సంబంధించి ట్యాక్స్ అసెస్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది, ఎన్ని గజాలు ఉన్నాయి చెప్పేసి మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎలాంటి అక్కడ ఒక అంటే మేజర్ గా ట్రాన్స్పరెన్సీ రావడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇక ఈసీ అంటాం కదా నేను ఇందాక చెప్పాను కదా 13 ఇయర్స్ వరకు ఉన్నటువంటి ఏదైతే ప్రాపర్టీకి సంబంధించినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఎవరెవరికి ఆ ప్రాపర్టీ వచ్చింది అనే కాన్సెప్ట్ తో ఉన్నటువంటి ఏదైతే మనకి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ అంటాం కదా ఆ ఈసీ కూడా ఇప్పుడు ధరణి పోర్టల్ నుంచే వస్తుందమ్మా. మోస్ట్ ట్రాన్స్పరెంట్ చాలా ట్రాన్స్పరెంట్ గా వెబ్సైట్ మోడిఫికేషన్ చేస్తున్నా. ఇక అప్లికేషన్ ట్రాక్ కానీ రిజిస్ట్రేషన్ సేవల చెల్లింపు స్లాట్ బుకింగ్ కూడా మనకి దేంట్లో అవుతుంది మనకి ధరణి ద్వారానే నాకు ఈ ల్యాండ్ కి సంబంధించినటువంటి నాకు రిజిస్ట్రేషన్ కావాలని చెప్పేసి స్లాట్ బుక్ చేసుకుంటా. ఈ లోపు డేట్ లోపు కూడా అవుతుంది. ఇది వరకు ఏళ్ల తరబడి కాదు ఏళ్ల తరబడి సంవత్సరాల తరబడి కూడా ఒక ఆస్తి మార్పిడి జరగకపోయేదమ్మా. ఆస్తి మార్పిడి జరగకపోయేది ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశం. ఓకే. సో ఇవి మనకి ధరణికి సంబంధించినటువంటి అంశం. ఇక చట్టంలో వర్తించని భూములు ఏంటి ఇలాంటివి అడుగుతాడు. ఎగ్జామ్ లో ఖచ్చితంగా అడుగుతాడు. కొన్ని ల్యాండ్స్ పేరు ఇచ్చేసి ఇవి వర్తిస్తాయా లేదా ఎందుకంటే న్యూస్ పేపర్ తీయగానే ఇన్ని రోజుల నుంచి నెల రోజుల నుంచి ఇదే అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు బిట్స్ అడగకుండా ఉంటాడా? కంపల్సరీ ఖచ్చితంగా అడుగుతారు. ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అందులో చూసుకోండి ఎలాంటి పాయిగా గాని జాగీస్ సంస్థానాలు మక్త అగ్రహారాలు ఇలాంటి ఇనాం భూమ్స్ ఉంటాయి కదా వీటన్ని కూడా ఈ చట్టం కింద బదిలీ చేయడానికి వీలు లేదు. బదిలీ చేయడానికి వీలు లేదమ్మా. సో ఇక్కడ ఏంటంటే మనకి మ్యూటేషన్ చేయడానికి ఇక్కడ వీల్లేదు. సరే ట్రాన్స్ఫర్ చేయడానికి మనకు ముఖ్యంగా అధికారం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి సపరేట్ చట్టాలు ఉన్నాయి. దాని ప్రకారం ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ యజమాని చచ్చిపోయాక మృతి అనంతరం ఆ భూమి పాలకులకు చెందుతుంది. వాటిని తిరిగి వారి వారసులకి ఇవ్వాలా వద్దా అనేది
వాళ్ళ యొక్క విచక్షణ మీద ఆధారపడుతుంది. అక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొని రా, ఎన్ఓసి తీసుకోవాలి, నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ కనుక ఇచ్చి అది వస్తుంది. పెద్ద కాంప్లికేటెడ్ ఏమీ కాదు. ఇదంతా కూడా ధరణికి సంబంధించినటువంటి వెబ్సైట్ లో ఇంపార్టెంట్ అంశం. ఇక కొత్త రెవెన్యూ చట్టంలో చూద్దాం. కొత్త రెవెన్యూ చట్టం ఆల్రెడీ నేను ఆర్ఓఆర్ చట్టం గురించి చెప్పాను కాబట్టి మీకు ఈజీగా టాపిక్ అర్థమవుతుంది, పెద్ద సమస్య ఏమీ లేదు. అంతవరకు ఉన్నటువంటి భూ యాజమాన్య హక్కుల కల్పన చట్టం 1971 నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను, మీకు ఐడియా ఉంది కదా. నేను చాలా డీటెయిల్ గా రెవెన్యూ రిఫార్మ్స్ చెప్పినప్పుడు చెప్పాను. ఓకే, రెవెన్యూ రిఫార్మ్స్ చెప్పినప్పుడు దీని గురించి 2 సెషన్స్ తీసుకున్నాను. ఇది క్లాస్ వినకంటే ముందు ఆ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి అమ్మా. అది చూస్తేనే మీకు చాలా క్లియర్ గా తెలుసు. ఆర్ఓఆర్ గురించి చెప్పాను, దాంతో పాటు రెవెన్యూ చట్టాల గురించి తీసుకొచ్చాను. రెవెన్యూ చట్టాల గురించి మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ సెషన్ ఒకటి పెట్టాను స్పెషల్ క్లాస్. దాంట్లో మనకి ఏముందమ్మా, భూ యాజమాన్య హక్కుల కల్పన చట్టం. ఈ చట్టమే కదా సీలింగ్ యాక్ట్, ల్యాండ్ సీలింగ్ యాక్ట్లు ఉన్నాయా? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఈ టైం 1971 ఎవరు? పివి నరసింహారావు ఈ చట్టాన్ని చాలా యాక్టివ్ గా మనకి చాలా గొప్పగా మనకి ప్రజెంట్ చేసి అక్కడ సీలింగ్ పెట్టాడు కాబట్టి అతని గద్ద దించేసాం, అంతేనా కదా. సో అలాంటి మనకి సీలింగ్ చట్టాలు అలాంటి టైంలో ఉన్నటువంటి ప్రభుత్వం రద్దు చేసింది. ఏదమ్మా, ఈ కొత్త వచ్చిన రెవెన్యూ చట్టం ద్వారా. ఓకే, ఇక తహసీల్దార్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అధికారాలంతా కూడా మనకి బదలాయించడం జరిగింది. బదలాయించినటువంటి అంశం మనం ముఖ్యంగా చెప్పాను కదా, 51 acres, అది గుర్తుంది కదా, పర్వాలేదు. ఓకే, సో అలా మనకి ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ బదలాయింపు అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. ఒక్కసారి స్లైడ్ చదువుకొని పెద్దగా ఎగ్జామినేషన్ పర్పస్ గా ఇక్కడ మనకి గుర్తు పెట్టుకునేటువంటి అంశాలు అయితే లేవు. సో నెక్స్ట్ ఇక్కడ చాలా ఉన్నాయమ్మా. అందులో మనకి ఏదమ్మా, తహసీల్దార్ రిజిస్ట్రేషన్ బాధ్యతలు. ఇక్కడ స్కోప్ ఉంది, ఖచ్చితంగా ఎగ్జామినర్ అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. ఇది కూడా ఆల్రెడీ నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చెప్పకపోయినా 2 సెషన్స్ పెట్టారు మీకు, అందుకని నేను దీని గురించి డీటెయిల్ గా ముట్టట్లేదు, బోర్ అయిపోతారు. ఆల్రెడీ మీరు చౌటి సార్ చెప్పిన క్లాస్ వినే ఉంటారు, తెలంగాణ వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వింటారు. సార్ 2 సెషన్స్ పెట్టారు ఒక టాపిక్ మీద. నేను అంతకంటే ఎక్కువగా డీటెయిల్ గా వెళ్ళడం నాకు అక్కడ ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఉంది, ఎల్ఆర్ఎస్ కి సంబంధించిన మనకి సెక్షన్స్ ఉన్నాయి. ఒకప్పుడు 131 అనుకున్నారు, ఇప్పుడు వచ్చేసేమో 135 జీవో వచ్చింది, జీవో ప్రకారం వెళ్తున్నారు. ఓకే, ఇందులో మనకి తహసీల్దార్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ బాధ్యతలు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు అడుగుతారమ్మా, ఇలా కాలమ్స్ ఇచ్చేసి కరెక్టా కాదా అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. అందులో మనకి సంబంధించినటువంటి వ్యవసాయ భూములకు సంబంధించిన విక్రయాలు, తనఖా, ఆ బదలాయింపులకు సంబంధించి టోటల్ రిజిస్ట్రేషన్ బాధ్యతలంతా అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించి అంతా కూడా ఎవరికి అప్పచెప్పారు? మనకి తహసీల్దార్. అది ఒకటి బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, డేట్ తో సహా చెప్పారా? ఓకే, తహసీల్దార్ కి మనకి అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించి అందిస్తే, మనకి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించి అంతా కూడా రిజిస్టర్ ఆఫీస్ లో జరుగుతుంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరుగుతుంది. అక్కడే మనకి మ్యూటేషన్ కూడా జరిగే అవకాశం ఉంది. ఇక దాంతో పాటు ల్యాండ్ కి సంబంధించిన ట్రిబ్యునల్స్ కూడా ఇక్కడ మనకు అత్యంత ప్రముఖంగా గుర్తుపెట్టుకునే అంశం. ఓకే, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ల్యాండ్ డిస్ప్యూటెడ్ ఎక్కడైనా ఏమైనా కనిపించాయి, ఈ ధరణి పోర్టల్లో పలానా చోట ల్యాండ్ అనేది నమోదు కాబడలేదు. ఇప్పుడు చాలా మందికి ఉన్నటువంటి డౌటే, ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలి అంటున్నారు. ఎల్ఆర్ఎస్ చేయించుకోకపోతే ఏంటి, మాకు రిజిస్ట్రేషన్లు ఆపేస్తారా? ఇదే ఉన్నటువంటి సమస్య. చాలా మంది భయపడుతున్నారు, అసలు ఏం జరుగుతుందా? చాలా వరకు అవేర్నెస్ లేకపోవడమే ఇక్కడ సమస్య. అసలు ఎల్ఆర్ఎస్ వేటికి కట్టాలో కూడా తెలియదు. మేము ఎల్ఆర్ఎస్ కట్టాలా లేదా అని డైలీ మాకు కాల్స్ వస్తానే ఉంటాయి, ఫోన్లు చేస్తానే ఉంటారు. సో దేనికి కట్టాలనే చాలా మందికి. ఇప్పుడు నోటరీ కింద ఉందమ్మా మీ ల్యాండ్ నోటరీ కింద ఉంది అంటే చేబదులలో ఉంది. ఏదో మామూలుగా ఒక స్టాంప్ పేపర్ల మీద రాపిచ్చేసుకొని మీరు చెప్పేసి ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఇచ్చేసాను, మార్టిగేషన్ కింద ఇచ్చేసాను, నోటరీ కింద ఉంటది, ఎల్ఆర్ఎస్ కింద రాదు. ఎల్ఆర్ఎస్ కింద వచ్చే అవకాశం లేదు, ఎల్ఆర్ఎస్ దానికి వర్తించారు. ఇక దాంతో పాటు వెంచర్ కి సంబంధించినటువంటి కొన్ని ల్యాండ్స్ అంటారమ్మా, స్పెషల్ గా వెంచర్ కి సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ టర్మినాలజీతో పిలిచేటువంటి జీపీఏ ల్యాండ్స్ అంటారు. మీరు వెంచర్లలో వింటే ఇలాంటి పేర్లు వినే ఉంటారు. జీపీఏ అంటే ఏం లేదు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నిటీ అంటారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నిటీ అంటే పెద్ద వెంచర్ ఉంటుంది, కొన్ని 30-40 ఎకరాల వెంచర్ ఉంటుంది అనుకోండి. ఆ వెంచర్ అంతా కూడా చేసేసారు. అక్కడ ఉన్నటువంటి ఇంత కోట్ల ఆదాయం ఉన్నోడు అయితే మీకు డైరెక్ట్ గా వచ్చి మార్కెటింగ్ చేయరు. దాని యొక్క పవర్ ఆఫ్ అటార్నిటీ, ఆ జనరల్ పవర్ ఆఫ్ అటార్నిటీ వేరే అతనికి అప్పచెప్పేస్తారు. అతనే మీకు వెంచర్ కి సంబంధించిన మాటలన్నీ మాట్లాడతారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టేటప్పుడు ఇతను ఓనరా అంటే ఇతను కాదు, ఇతనే ఓనర్. క్లియర్ గా అర్థమైందిగా. ఇలాంటి ఏవైతే ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మీద ఇతని సంతకాలతో ఉన్నాయి, ఇవి ఎల్ఆర్ఎస్ కి చెల్లుబాటు కావు. ఇలాంటి కొన్ని ఉన్నాయి, చాలా మందికి వాటి మీద అవేర్నెస్ లేదు. అప్లికేషన్ పెట్టాలి కదా అని పెడుతున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం వెంచర్ అంతా తీసుకున్నాం. ఆ వెంచర్ అంతా తీసుకున్నాక ఇక్కడ అన్ని ప్లాటింగ్స్ అయిపోయి ఉన్నాయి. ఈ మొత్తం వెంచర్ ల్యాండ్ లో ఉన్నాయన్నీ కూడా నాయి.
వీటన్నిటికీ ఎలా పెట్టాలి, ఇండివిజువల్ ప్లాట్స్ గా పెట్టాలా ఎల్ఆర్ఎస్, అది మొత్తం కలిపి ఒకే అప్లికేషన్ అక్కడ ఉన్నటువంటి స్క్వేర్ యార్డ్స్ రాసుకుంటారు. అంటే 1000 రూపీసే, 1000 రూపీసే చాలా తక్కువగా ఉందమ్మా. ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా చాలా తక్కువగా పెట్టింది కాబట్టి గవర్నమెంట్ ఇది ఒక బెస్ట్ అవకాశం, చాలా బెటర్మెంట్. ఎందుకంటే బెనిఫిషియరీ ఛార్జెస్ ఆ టైంలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో ఉన్నటువంటి రేట్లు ఉన్నాయి, ఆ టైంలో చాలా తక్కువగానే ఉండొచ్చు కదా. ఆ రేట్లనే బెనిఫిషియరీ ఛార్జెస్ కింద తీసుకుంటున్నారు. జస్ట్ ఆ ఏరియాని బట్టి మీకు అక్కడ పెట్టాను కదా, అందులో పెట్టాను కాబట్టి మీకు అక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ల్యాండ్ రీసర్వే చేశారా మ్యామ్, ఎప్పుడు లేక డైరెక్టా మ్యామ్, ఏదమ్మా నాకు అర్థం కాలేదు. ల్యాండ్ రీసర్వే చేస్తారా, సో దేనికంటున్నారు, ఎల్ఆర్ఎస్ అంటున్నారు. మీరు దేని గురించి, ధరణికి సంబంధించారు. ధరణి పాత అయితే ఏమి ముట్టట్లేరమ్మా, డిస్ప్యూటెడ్ ఉన్నాయి మాత్రమే తీసుకుంటున్నారు. ఇప్పుడు మాకు అది కూడా అంతే, డిస్ప్యూటెడ్ మాత్రమే తీసుకుంటున్నారు మొత్తం. అంతా కాదు, తర్వాత ఇప్పుడు దసరా వరకు ఏంటంటే ప్రతి ల్యాండ్ అనేది రికార్డ్ లోకి రావాలి. పాత అలాగే ఉంచుతున్నారు, దాన్ని ముట్టేంత టైం ఇక్కడ ఆఫీసర్స్ కి లేదు, అంత కరెక్ట్ గా ఉందని చెప్తున్నా. కానీ ఆ తర్వాత ఏంటంటే బౌండరీ లైన్స్ కి సంబంధించినటువంటి లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ తీసుకుంటారు కదా, అప్పుడు మాత్రం కొంత సమస్య వచ్చే అవకాశం ఉంది. వెబ్సైట్ లో మీ సేవ సెంటర్ నుంచి మీకు స్పాట్ చూపించేసి అక్కడ నుంచే చెప్తున్నారమ్మా, అలాగే జరుగుతుంది ప్రజెంట్ అయితే. చూడాలి ఇంకా ఇంకా ఇప్పుడిప్పుడే కదా, ఇనిషియల్ గా ఉంది కాబట్టి అందులో ఏమైనా డిమెరిటీస్ ఉంటే రెక్టిఫై చేసుకుంటామనే విధంగానే ఈ యొక్క చట్టం ముందుకు వెళ్తుంది. జీవో కదా, జీవో కాబట్టి పెద్ద కష్టపడాల్సిందిలే. సో అలా మనకి ఇక్కడ ఉన్నటువంటి అసలు ఏంటి, దీని వల్ల ఏంటంటే మనకు ఉన్నటువంటి కొత్త ధరణి పోర్టల్లో చేసాక అక్కడ ఏదైతే పట్టదారి టైటిల్ డీడ్ వచ్చాక మేజర్ దేనికోసం అంటే సులభ పద్ధతిలో మనకి లోన్స్ వచ్చే అవకాశం ఉందమ్మా. చాలా మందికి ఇక్కడ లేదు, అదే నిషిద్ధ భూములు కానీ అవన్నీ కాదు, టైటిల్ డీడ్ లేకపోవడం. టైటిల్ డీడ్ అనేది ప్రాపర్ గా ఇస్తేనే అది కుదురుతుంది. ఎందుకంటే ఒకప్పుడు టైటిల్ డీడ్ ఉన్నటువంటి పట్టా పాస్దారి పుస్తకాలు ఉన్నాయి కదా, అవి తీసుకెళ్లి ఏం చేసేవారు, బ్యాంక్ లో లోన్ తీసుకుంటే వాళ్ళ దగ్గర పెట్టుకునేవారు. రైతు బంధు దగ్గర వాళ్ళకి ఇన్సూరెన్స్ దగ్గర ప్రాబ్లం అయ్యేది రైతులకి. వాళ్ళని ఎప్పుడు అడిగినా కూడా మీ పాస్బుక్ ఎక్కడ ఉందంటే బ్యాంక్ వాళ్ళు పెట్టుకున్నారని చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు అలా బ్యాంకులు పెట్టుకోకుండా బ్యాంకులకి షూరిటీ కావాలి, అది వాళ్ళదైనా కాదా. ఆ షూరిటీ కోసం ఏం చేస్తున్నారు, ధరణి పోర్టల్లో చాలా చక్కగా ఆన్లైన్ లో ప్రతిదీ నమోదు చేస్తున్నారమ్మా. సో చాలా బెనిఫిట్ అమ్మా ధరణి అనేది. ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ ఒక సాఫ్ట్వేర్ కాన్సెప్ట్. ఒక ఈ గవర్నెన్స్ అనగానే మీరు గ్రూప్ 1 లో రాయాలంటే ఒక ఇండియా లెవెల్లో కూడా సివిల్ సర్వీస్ వాళ్ళు కూడా ధరణి గురించి రాయొచ్చు, అంత గొప్పగా ఈ గవర్నెన్స్ బేసిక్ గా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చినటువంటి టిఎస్ ఐపాస్ ఎంత ఇంపార్టెంట్, టిఎస్ బిపాస్ కూడా అంత గ్రేట్ సాఫ్ట్వేర్. చక్కగా మన తెలుగు రాష్ట్రాలు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. అఫ్ కోర్స్ కొంత లేటే కావచ్చు ధరణి విషయంలో, కానీ ప్రాపర్ గా వెళ్తుంది. మన ఇండియా మొత్తంలో కూడా సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. అంతకంటే ముందు ఇలాంటి పోర్టల్స్ తో మనకి ఒక సర్వే సెటిల్మెంట్ చేసిన రాష్ట్రాలు చాలా ఉండొచ్చు, కానీ మన సక్సెస్ఫుల్ గా గవర్నమెంట్ ఆఫీసర్స్ ని నిద్ర పోనీయకుండా మరి పని చేపిస్తున్నారు. ఇప్పుడు దసరా వరకు కూడా ఆల్మోస్ట్ నిద్రలు ఉండవమ్మా, చాలా స్ట్రిక్ట్ గా రిపోర్ట్స్ పంపిస్తానే ఉంటారు. కొత్తగా ఎవరైనా బిల్డింగ్లు కట్టుకున్నారంటే వాళ్ళందరికీ కూడా టీ అని చెప్పేసి నెంబర్స్ ఇచ్చేసి వెబ్సైట్ లో పెట్టేసి అక్కడే పెట్టేసి దాంట్లో నమోదు చేసి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు అన్ని కూడా. ఓకే, సో హెవీ వర్క్. సో నాకు అదే ఆలోచిస్తా ఉన్నాను, అసలు ఏంటి ఇది అది ఎలా బ్యాలెన్స్ చేయాలి. సో టు బి ఫ్రాంక్ చూద్దాం, దసరా వరకు భయంకరంగానే ఉండేటట్టుంది. ఎట్టకేలకి ఇది అంశం ఒక్కసారి పీడిఎఫ్ చదువుకోండి, ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ చాలా క్లియర్ గా ఉన్నాయి, మ్యూటేషన్స్ అంటే ఏంటి, వారసత్వ బదలాయింపు అంటే ఏంటి. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా రెక్టిఫై చేసుకుందాం. మళ్ళీ ఎప్పుడో ఒకసారి సెషన్ పెడతానుగా, చదువుతారు కాబట్టి ఒక ఐడియా వస్తుంది కాబట్టి డౌట్లు వస్తాయి. ఎందుకంటే కొత్త డిపార్ట్మెంట్, కొత్త సబ్జెక్ట్, అసలు ఏమీ తెలియదు. అలాంటి చోట డౌట్లు రావాలంటే కొంత ఆలోచించాలి, తెలుసుకోవాలి, వింటూ ఉండండి. సొసైటీ మీద అవగాహన ఖచ్చితంగా ఉండాలమ్మా, అప్పుడే జనాలు మిమ్మల్ని చూసి విలువిస్తారు కంపల్సరీ. ఓకే, సో గ్రూప్ లో పీడిఎఫ్ పెట్టండి మ్యామ్. ఏ గ్రూప్ లోనమ్మా, మన అనిల్ గారు ఉన్నారు కదా, పెట్టేస్తాను. ఓకే నేను దాని అంటారా, ఓకే నేను పెట్టేస్తాను. ఓకే క్లియర్. సో ఇది ఇట్టకేలకి మనం ఇక్కడ మేజర్ గా చెప్పుకునే ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ప్రతి ఒక్కరికి ఐడియా ఉండాలి. సో ఓకేనమ్మా, ఏం చేసేద్దాం. న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఒకసారి సబ్స్క్రిప్షన్ గురించి చూసుకోండి. చాలా ఇంత చక్కగా క్లాసెస్, ఒక ప్రతి టాపిక్ ని గురించి ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ఫ్యాకల్టీస్ ఎంతో మంది ఉన్నారు. అందుకని యూటిలైజ్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఎన్రోల్ చేసుకోండి. 10% డిస్కౌంట్ నా యొక్క రెఫరల్ కోడ్ వాడితే ఖచ్చితంగా మీకు ఒక బెనిఫిట్ అయితే కలిగే అవకాశం ఉంది. ఓకే క్లియర్ అమ్మా. ఎల్ఆర్ఎస్ కి ఈసీ అడుగుతారు, ఖచ్చితంగా కంపల్సరీ కావాలమ్మా, కంపల్సరీ కావాలి. ఎల్ఆర్ఎస్ కి ఏంటంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందంటే ఈసీ ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓకే క్లియర్, ఈసీ ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇక లేదు అంటే కొంత చికాకులు ఉన్నాయి, అప్లికేషన్ అయితే పెట్టుకోండి, తర్వాత స్క్రూటనైజ్ చేసినప్పుడు వాళ్ళే చెక్ చేసుకుంటారు అవసరమా లేదా ఉందా. 1000 రూపీస్ కోసం ఆలోచిస్తే మాత్రం కొంత కష్టమే, రిజిస్ట్రేషన్ లో అయిపోతాయి కదా, అది ప్రాబ్లం అవుతుంది.
ఓకే. థాంక్ యూ మ్యామ్. ఓకే. ఓకేనమ్మా. ఓకే. క్లియర్? ఓకే. అది ఆ క్లాస్ కూడా వినని వాళ్ళు రికార్డ్ ఒకసారి వినేసేయండి. అది ఇంపార్టెంట్. ఏది మనకున్నటువంటి ఇస్లామిక్ ఆర్కిటెక్చర్‌ది మళ్ళీ మీకు అవి ఎక్కడ దొరకవు. ఓకే. ఓకే. ఎండ్ చేసేస్తున్నాను. ఈసీ లేదు మ్యామ్. ఓకే. ఓకేనండి. ఓకే. ఓకేనండి. భరత్ గారు, భరత్ చారి. ఓకేనండి. నేను మళ్ళీ తర్వాత కన్సల్ట్ చేస్తాను. ఓకేనండి. ఓకే. బాయ్.